పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. పెళ్లికి ముందు ఎంత పరిచయం, ఎంతకాలం పరిచయం? 2 months మేడం. ఎట్లా అంత 2 months లో నమ్మిచ్చేసే అంత పనులు ఏం చేశాడు అతను? ఎవరు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశారు? తనే చేశాను. సరే, నువ్వు బాగున్నావు కాబట్టి చేసి ఉంటాడు, నీకైతే జాగ్రత్త ఉండాలిగా. నేను పని చేసే వర్క్లా కొంచెం మిస్టేక్ చేసిన అని సార్ వాళ్ళు తిడితే ఇంట్లో వచ్చి తిట్టి కొట్టింది. ఈ ధ్యాసలో కూడా పని సరిగ్గా చేయలేదన్నమాట నువ్వు. మా మమ్మీ కొట్టిందని కాల్ చేస్తే వచ్చాడు. అట్లా రోజు నైట్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. 1 month 2 months లో 16 ఏళ్ళు పోషించిన తండ్రి కంటే కూడా అతను ఎక్కువయ్యాడు. ఒక మైనర్ అమ్మాయి కొడుకు ఇంటికి తీసుకొస్తే 4 పీకరే బాబు మన జైలుకి వెళ్లాల్సి వస్తుందిరా, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా, తెలియట్లేదా ఏంటది? కొట్టారు మేడం తనని. అతన్ని కొట్టారా? సాయిబాబా టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో దింపారు కదా, మళ్ళీ అలా వెళ్ళావు? 3 days తర్వాత మేడం. బాబా ప్లాన్ వేసావు, మాస్టర్ ప్లాన్. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాను. వీళ్ళకి తెలియదు ఆ మ్యాటర్. ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు మీకు? మీకు డబ్బులు ఎక్కడే? తాను బట్టలు కొనుక్కోవాలి. బట్టలు ఏం లేవు మేడం. పాత బట్టల్లోనే పెళ్లి చేసుకున్నారా? మీకు ఎంతమంది పిల్లలు? 2 మేడం. ఒక 1 year ఒక బాబు, మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పాప ఉంది మేడం, 8 months పాప. మా రూమ్ ఓనర్ ఆమె కాల్ చేసి మీ హస్బెండ్ వేరే ఆమెతోటి వీడియో కాల్ మాట్లాడుతుంటే చూస్తున్నా. సిస్టర్ అని మాట్లాడుతుండే మేడం తనతోటి. ఆమె 36 years మేడం. ఇప్పుడు 14 years పాప ఉంది ఆ అమ్మాయి. గుర్తుకొస్తున్నావు, బట్టలు బాగా ఇంటికి రా అంటే మా డాడీ వచ్చి దింపేసాడు. బట్టలు ఉతకడానికి గుర్తొచ్చింది. సాయంత్రంలో ఇంటికి రాకుంటే నేను ఏమన్నా వస్తుంది చచ్చిపోతా అంటే ఇటంగా రాలేదు ఇది ఆ రోజు. నాకు అమ్మాయి వద్దు, నేను చచ్చిపోతా, ఆమెతోటి ఉంటే నాకు వద్దు వద్దనంటే నేను ఏమో చేయకపోతే చచ్చిపోతాను, ఇప్పుడేమో ఉంటే చచ్చిపోతాను. నన్ను కొట్టాడు, మా మమ్మీని తను కొట్టిండు ఆ రోజు. ఇప్పుడు కుట్ల మీద అదంతే 2 days పీరియడ్స్ అయ్యా మేడం నేను ఆ రోజు. 2 days వరకు బాగాలేడు. నేను తీసుకొని వెళ్తామంటే తీసుకొని వెళ్ళారు మేడం. ఆయనకేం బాగాలేదు, మందు పెట్టారంట మేడం తనకు. ఎవరు, మీరా మీ అమ్మానా? ఆ అమ్మాయి పెట్టిందని వెళ్ళిందంట, తను నేనే పెట్టానని నన్ను చేస్తుండు మొత్తం. 10 కేసుల్లో ఉన్న ట్విస్టులు మీ కేసులో ఉన్నాయి. కొల్లాపూర్ తీసుకుపోయి తట్ట ఓపిస్తే మందు ఉందని చెప్పారంట మేడం తన. మీకు మందులు దొరుకుతాయి, మందులు తీసేయడానికి మాంత్రికులు దొరుకుతారు. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? మాకు కూడా ఒకసారి చెప్పండి. నాకు బాబు హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాడు షాద్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకొని వచ్చేటప్పుడు ఫుల్ స్పీడ్ 120 స్పీడ్లో బండి తీసుకపోతే దానికి గుద్దితే నేను బాబు కింద పడిపోయాను. బాబు దవడ వదిలిపోయింది. వినట్లేడు మేడం, ఎవరు చెప్పినా తను వినట్లేడు. నాకు వద్దు, నేను జైలుకైనా వెళ్తాను, ఆమె వద్దని మాట్లాడుతుంది అబ్బాయి. సరే, జైలుకే పంపించవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటున్నాను. తను నాకు కావాలి. అంత కావాలని పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎందుకు వదిలేశారు శివ? నా దాకా వచ్చినప్పుడు ఏమన్నా చేసుకోండి మేడం అంటున్నావు. నేను ఎంత ఇదిగా మాట్లాడుతున్నా కూడా రమ్య గారు లీగల్ గా దిగితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అవసరమా? నమస్తే అమ్మా. నమస్తే. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నా పేరు స్వాతి మేడం. నాకు పెళ్ళై 3 years and half అవుతుంది. లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరము. లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించారా, లేకపోతే మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నంత మా ఇంటికి వచ్చాడు అబ్బాయి. వచ్చినంత అందరము మా మమ్మీ వాళ్ళు వచ్చి కలిసి చేపించారు ఇద్దరు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? షాద్నగర్ నుంచి మేడం. ఎలా పరిచయం అతను? కంపెనీలో, లిటర్ కంపెనీలో లాల్పర్ సైడ్ లిటర్ కంపెనీ ఉంటుంది. అందులో నేను సూపర్వైజర్ చేస్తే తను ఇతను కార్ డ్రైవర్తో ఉండే. అలా పరిచయం అయింది. పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. పెళ్లికి ముందు ఎంత పరిచయం, ఎంతకాలం పరిచయం? 2 months మేడం. ముందు 2 months లో తల్లిదండ్రులు కాదనుకొని వాడితో లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకునే అంత నమ్మకం వచ్చిందా నీకు? వచ్చింది మేడం. ఎట్లా అంత 2 months లో నమ్మిచ్చేసే అంత పనులు ఏం చేశాడు అతను? ఏం చేయలేదు మేడం. కాకపోతే వాళ్ళ ఇంట్లో వేరే మ్యాచెస్ చూస్తుండు మా ఇద్దరి గురించి అని చెప్తే. అరే వాడు ఎవరో కూడా మనకు పూర్తిగా తెలియదు, పేరు తప్ప. వాళ్ళ ఇల్లు తెలియదు, అమ్మా నాన్న తెలియదు, కుటుంబ సభ్యులు తెలియదు.
మీ అమ్మా నాన్న నిన్ను అపురూపంగా పెంచే కదా నీ మీద నమ్మకంతో బయటికి పంపించుంటారు. మీరు ఎంతమంది నాన్న? ఇద్దరం మేడం. నువ్వు? చిన్న ఆమెని, నాకన్నా పెద్ద ఆమె అక్క ఉంది. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది మేడం. ఇప్పుడు నీ వయసు ఎంత? 20 years మేడం. ఇప్పుడు 20యా? 3 years బ్యాక్ మ్యారేజ్ అయిందా? అంటే మైనర్ మ్యారేజ్. లేచిపోయి వెళ్ళి మైనర్ మ్యారేజ్ చేసుకున్నావా? అతని వయసు ఎంత? ఇప్పుడు 23 మేడం. అతనికి? అతను మైనరే ఆ పెళ్లి టైంకి. అంటే లీగల్ గా మ్యారేజ్ వ్యాలిడ్ లేదు, మేజర్ అయినప్పటికీ కూడా 21 years కంప్లీట్ అవ్వలేదు అతనికి. నీకు 18 కంప్లీట్ అవ్వలా. చిన్న పిల్లలు ఇద్దరు 2 months పరిచయంలో వెళ్ళి పెళ్లి చేసుకుని ఏం చేద్దామని చెప్పు నాన్న, ఎందుకంటే మాకు తెలియాలి కదా ఇంత చిన్న వయసులో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అని. ఫ్రెండ్షిప్ లవ్ వరకే ఎక్స్పెక్ట్ చేయడం ఓకే, కెరియర్ ఉంది, సెటిల్మెంట్ ఉంది, తల్లిదండ్రుల నమ్మకం ఉంది, మనల్ని పంపించి బయటికి అరే పిల్ల ₹1 తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి, రేపు పొద్దుట ఎవరిని పెళ్లి చేసినా అనే నమ్మకంతో కదా మనోళ్ళు పంపిస్తారు. ఆ 2 months లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరంతా? అది నాకు అర్థమే కావట్లేదు. అంతలా పడిపోవడానికి ఏమున్నాయి నాన్న? అసలు ఏంటి అతని విషయం చెప్పాలి. కష్టంగా ఉంది నాకు. 2 years లవ్ అండి, ఇదండి అదండి అంటే పోనీ ఏదైనా అనుకోవచ్చు. 2 years లవ్ కూడా కొన్ని పద్ధతులు పాళ్ళు ఉంటాయి, పేరెంట్స్ని ఒప్పించుకోండి అమ్మా అని. పసిపిల్లవి నువ్వు. ఇప్పుడు 20 అంటే 3 years బ్యాక్ ఎంతమ్మా? 16, 17 అప్పుడే ఫ్రెష్గా చిన్నపిల్ల కింద లెక్క. ఏం పనికి అంత పని? అంటే మీకు శాలరీ ఎంత ఇచ్చేవాళ్ళు? అప్పుడు 7,000 ఇస్తుండే మేడం. 7,000 ఎందుకు? చదువు ఎందుకు? ఎంతవరకు చదివావు? ఎందుకు ఆపేయాలి? 9th వరకు చదువుతున్నా మేడం. మా డాడీ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు, అయితే అందువల్ల చదువు ఆపేశారు మా మమ్మీ. ఆప చనిపోతే నీకేం పని అమ్మా? ఉన్నదే 2 కూతుర్లు. ఇక బంద్ చేయించింది మేడం మా మమ్మీ. ఇటంగా బంద్ చేయించినంత ఇక. మీ నాన్నగారు ఏం చేస్తారు? డాడీ మందల షాప్ చేస్తాడు. నాన్న వర్క్ ఉంది, అమ్మ అక్క నువ్వు. అక్కకి పెళ్లి అయిపోయింది ఉన్నంతలో. మీ ఇద్దరికి తిండి పెట్టలేని పొజిషన్లో ఉండడు కదమ్మా. గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్న 10th అయినా కంప్లీట్ అవుతుందిగా. అసలు నిన్ను కాదు మీ నాన్నగారిని కూర్చోబెట్టాలి ఇక్కడ. అంత పసిపిల్లల్ని ఎందుకండి జాబులకు పంపించారు 16 ఏళ్ళ 17 ఏళ్ళ పిల్లని అని? అంత ఫైనాన్షియల్ కష్టాలు అయితే మీకేమీ లేవు. తిండి పెట్టగలిగేంత కెపాసిటీ, చదువు తర్వాతే ఏదన్నా అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం కాదు, ప్రజలందరి ఉద్దేశం కూడా అదే. కనీసం 10th కంప్లీట్ అయితే రేపొద్దుట ఎవడ ఎట్లాంటి వాడు వచ్చినా మన కాళ్ళ మీద మనం నిలబడతామనే ఒక నమ్మకం ఉంటుంది కదా. సరే నాన్న చెప్పు. 2 months లో జస్ట్ చూసుకొని ఉంటారు, పరిచయం. ఎవరు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశారు? సరే నువ్వు బాగున్నావు కాబట్టి చేసి ఉంటాడు, నీకైతే జాగ్రత్త ఉండాలిగా. నేను ఫస్ట్ చేయలే మేడం, కాకపోతే ఇక చేయకుంటే బ్రదర్ లాట ట్వీట్ చేసినట్టు ఫస్ట్ లో, ఇక నువ్వు లేకుంటే నేను చనిపోతా అవి ఇవి చెప్పేసరికి నేను రిటర్న్గా ఓకే అని 2 months మంచిగా ఉన్నాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మా మమ్మీ కొట్టిందని కాల్ చేస్తే వచ్చాడు. ఒక రోజు నైట్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకోలేదు. అమ్మ కొట్టిందా? ఎందుకు? ఇక కొంచెం నేను పని చేసే వర్క్లా కొంచెం మిస్టేక్ చేసిన అని సార్ వాళ్ళు తిడితే ఇంట్లో వచ్చి తిట్టి కొట్టింది. ఇది అసలు కూడా పని సరిగ్గా చేయలేదు అనమాట నువ్వు. అయితే కొట్టిందని చెప్పి తనకు కాల్ చేసి వచ్చి తీసుకొని వెళ్ళాడు మేడం వాళ్ళ ఇంటికి. మీ అమ్మకి నేను కొట్టే హక్కు కూడా లేదు తప్పు చేస్తే. ఉత్తినే కొడితే మనం కూడా రివర్స్ అవుతాం, అది వేరే సంగతి. చైల్డ్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం అట్లాంటి వాటిని. వెళ్ళినంత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రిటర్న్ అదే మీ నాన్నగారికి చెప్పొచ్చుగా అమ్మ కొట్టింది నాన్న అని. చెప్పాలి మేడం. 1 month 2 months లో 16 ఏళ్ళు పోషించిన తండ్రి కంటే కూడా అతను ఎక్కువ అయ్యాడు. ఓకే నాన్న. నిన్ను అనట్లేదు ఇక్కడ, ఎందుకంటే నీలాగా అమాయకంగా బయట మనోళ్ళు బోల్డ్ మంది ఉంటారు. తల్లిదండ్రుల వాల్యూ వాళ్ళకి తెలియాలని చెప్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున 2 months లో ఒక అమ్మాయి ఒక పరిచయం లేని, ప్రాపర్గా పరిచయం లేని ఒక వ్యక్తిని నమ్మి ఇంట్లో తల్లి కొడితే కూడా వెళ్ళి అతనికి షేర్ చేసుకునే అంత పొజిషన్లో ఉన్నారు. లైఫ్ ఎవరికి స్పాయిల్ అవుతుంది? ఇక్కడ ఆడపిల్లలకి ఎక్కువ స్పాయిల్ అవుతుంది. ఇలాంటి పొజిషన్లో కొంచెం తల్లిదండ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఎందుకు టీవీ షోల్లో చెప్తారండి అంటే ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ కేసు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోలేరు కదా. కనీసం ఇలాంటి ఇన్సిడెంట్లు బయట జరిగితే మీరు రియలైజ్ అవుతారన్న ఒక ఉద్దేశంతో చాలా ఎపిసోడ్స్ మేము వాళ్ళని క్లోజ్లో పెట్టి మీతో మాట్లాడించడం జరుగుతూ ఉంటుంది. దయచేసి తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా మీరు బాగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళని ఒప్పించడానికి ఒక 2-3 సంవత్సరాలు ట్రై చేసి ఇక వాళ్ళు ఒప్పుకోవడం లేదన్నప్పుడు మీరు పర్ఫెక్ట్ అనుకుంటే అప్పుడు చేసుకోండి తప్ప ఏంటి ఇట్లా లేచిపోయి వెళ్ళిపోయి ఎంత వయసు ఉంది 16 ఏళ్ళు 17 ఏళ్ళకి అయితే మేజర్లు అయినాక కూడా ఎందుకు వెళ్ళిపోవాలి అంత అర్జెంటుగా? ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, జాబులు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి. బేసిక్ ఈ లక్షణాలు లేకుండా తర్వాత వెళ్ళిన ఏ కాపురాలు కూడా నిలబడిన సందర్భాల్లో లేవు. నాకు చాలా కాల్స్ వస్తాయండి కన్సల్టేషన్లో. వాటిలో మినిమం ఒక 10 calls లో ఒక కాల్ ఇట్లాంటిది ఉంటుంది.
మరి మైనర్ అమ్మాయిలో మైనర్ అబ్బాయిలో లేకపోతే అన్మ్యారీడ్ పిల్లలు ఎందుకు తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళని లవ్ చేసుకొని లేచిపోయి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్కి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు అదే పొజిషన్లో ఉండి మీ పిల్లలు అలా చేస్తే ఆ రోజు తెలుస్తుంది. అలా బాధపడతారని ముందుగా చెప్పడం, అన్ని తప్పులు చేసినాకే తెలుసుకుంటామంటే అట్లా. సో ఇట్లాంటివి ఒక ఎగ్జాంపుల్గా నిజంగా మీకు ఏమన్నా అలాంటి ఆలోచనలు ఉంటే మా ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళు దయచేసి రియలైజ్ అవ్వండి. మినిమం 24 to 25 years అమ్మాయి వచ్చేదాకా ఆగండి. ఈలోపు చదువు, ఫైనాన్షియల్గా సెటిల్మెంట్. పేరెంట్స్కి కనీసం 2 years టైం ఇవ్వండి. వాళ్ళు ఏం బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేట్లా. మీరు అనుకోండి ఎవడో పెళ్ళిళ్ళు చేయట్లే ఈ రోజున. కనీసం పేరెంట్స్కి బ్రీతింగ్ టైం ఇస్తే వాళ్ళు కొంచెం ఆలోచించి రియలైజ్ అవుతారు, ఇతనిచ్చి చెయ్యాలా వద్దా, వాళ్ళ కుటుంబం ఏంటి అని. లేదా ఈలో మీరు ఉంటారో కొడతారో మీకే క్లారిటీ వచ్చేస్తుంది, ఆ ఫ్రెండ్షిప్ కాస్త. అర్థమవుతుందా నాన్న? చెప్పమ్మా. వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రిటర్న్ రా వద్దు, ఈ అమ్మాయి వద్దు, తర్వాత మేమే వాళ్ళు వద్దన్నారు వాళ్ళు. వాళ్ళు వద్దని అమ్మాయిని దించేసి వస్తాను. వాళ్ళ ఫాదర్ వచ్చి షాద్నగర్ బైపాస్ దాకా తోలిచ్చాడు మేడం. తర్వాత వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? ఉష్టబండి ట్రాక్టర్ మేడం. వాళ్ళు ఎంతమంది అబ్బాయి వాళ్ళు? 2 అన్నదమ్ముల్లో ఒక సిస్టర్ ఉంటుంది. ఈయన రెండో ఆయన? ఫస్ట్ ఆయన, ఇంటికి పెద్ద ఆయన. తర్వాత ఇద్దరు ఒకే క్యాస్ట్? మీ ఇద్దరు తర్వాత వెళ్ళాక మా మామయ్య వచ్చి ఇక్కడ దింపినంత సరే అని చెప్పి కూర్చున్నంత 2 days కి మీ మామయ్య గారు మీరు ఎవరోళ్ళ నాన్న వచ్చి మీ ఇంటి దగ్గర దింపారు. అసలు వాళ్ళ డేర్ ఏంటి? ఒక మైనర్ అమ్మాయి కొడుకు ఇంటికి తీసుకొస్తే 4 పీకరే బాబు మన జైలుకి వెళ్ళాల్సి వస్తుందిరా అని కనీసం వాళ్ళకి ఆ మాత్రం నాలెడ్జ్ లేదా, తెలియట్లేదా ఏంటది? కొట్టారు మేడం, అతన్ని కొట్టారా? అమ్మయ్య నా సాటిస్ఫాక్షన్. నిన్నేమో మీ అమ్మ కొడితే వాళ్ళ నాన్న అమ్మ నాన్న కొట్టారు, తెక్కానికి ఇంత కాస్త. అయినా రియలైజ్ అవ్వలేదుగా మీరు? వెరీ గుడ్ నాన్న. 2 days వరకు నేను కాల్ చేయకుంటే 3rd day మా సిస్టర్ కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే తను కాల్ చేశాడు షాద్నగర్కి రమ్మని. వెళ్ళాం. షాద్నగర్కి వెళ్ళి పర్జీకి వెళ్ళి బిర్యానీ తినబెట్టి ఇంటికి దింపేస్తా అన్నప్పుడు చెప్పాడు, మా ఫ్యామిలీలో వాళ్ళ మర్దలకి ఇచ్చి చేస్తామన్నారు అంటే మా మమ్మీ తండ్రి మా మేనబావకి ఇచ్చి చేస్తామని చెప్పినుండే. ఆ మ్యాటర్ చెప్పేసరికి ఆయనకి వాళ్ళ మరదలు, నీకు మీ బావ చేస్తామనేసరికి తను ఇతను మ్యారేజ్ చేసుకుందాంలే అని అంటే సరే అని చెప్పి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో దింపారు కదా, మళ్ళీ ఎలా వెళ్ళావు? 3 days తర్వాత మేడం. బాబా ప్లాన్ వేసావు, మాస్టర్ ప్లాన్. వెరీ గుడ్. తర్వాత ఇంటికి వెళ్ళా, మా పుస్తకం పెట్టుకున్నంత తన ఇంటికి తను వెళ్ళాడు. నిన్ను మీ మామగారు వచ్చి దింపాడు. అప్పుడు నీ ఫోన్ తీసేయడం కానీ నిన్ను బయటికి వెళ్ళకుండా ఆపడం ఏమీ చేయలేదా? వీళ్ళతో మా డాడీ వాళ్ళతో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా అని చెప్పాను మేడం. వీళ్ళకి తెలియదు ఆ మ్యాటర్. ఇంట్లో ఎన్ని తెలివితే అట్లా ఎక్కడి నుంచి వస్తాయి? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు మీకు? 17 ఏళ్ళు 16 ఏళ్లలో అమ్మా నాన్నకి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం ఇంత వచ్చింది అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న అంటే పాప మళ్ళీ నమ్మేశారు. ఫోన్ మన దగ్గరే ఉంది. సూపర్. మాస్టర్ ప్లాన్ వేసుకోవడానికి మంచి టైం దొరికింది. ఎట్లా కాంటాక్ట్ అయ్యాడు పిల్లడు? ఫోన్ ద్వారా మనం వెళ్ళిపోదాం పెళ్లి చేసేస్తారని. సరే చేస్తాం అన్నారు. 2 years కి చేస్తారు, 5 years కి చేస్తారు. మీరెందుకు 3 రోజుల్లో కంగారు పడిపోయారు? తను 3 days లో పెళ్ళి అని చెప్పారంట మేడం. నువ్వు అక్కడ అటాక్ ఇచ్చావు కాబట్టి 3 days లో చేస్తామని అనేసరికి సరే అని చెప్పి వచ్చినంత షాద్నగర్ లో మ్యారేజ్ చేసుకొని తన ఇంటికి తను వెళ్ళి. మీకు డబ్బులు ఎక్కడే? తానే ఉండే. ఎంత ఉన్నాయి తెలీదు మేడం, తనే ఉండే. తనే బట్టలు కొనుక్కోవాలి. బట్టలు ఏం లేవు మేడం, పాత బట్టల్లోనే పెళ్లి చేసుకున్నారా? మీ అమ్మ నాన్న అలా చేసేవాళ్ళు కాదు నాన్న. కాస్త పట్టు చీర, కాస్త కొంత ఉన్నంతలో బంగారం ఇవి పెట్టి చేసేవాళ్ళు. అవునా? పెళ్ళి అంటే జీవితంలో ఒకసారే చేసుకోవాల్సింది, చేసుకునేది. ఇప్పుడంటే ఏదో టైం పాసులు నడిచిపోతున్నాయి కానీ ఆ మెమరీ కాస్త వెళ్ళి పాత బట్టల్లో సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నారా? తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? మా ఇంటికి నేను వెళ్ళాను, తన ఇంటికి తను వెళ్ళాడు మేడం. ఏది పెళ్లి చేసుకొని ఎవరిదారిని వాళ్ళు. ఎప్పుడు చెప్దాం అనుకున్నారు? చెప్పలే మేడం. మేము ఇంటికి వెళ్తే మా డాడీ వాళ్ళు కొడతారని డైరెక్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొత్తవాడే. అక్కడ వెళ్ళినంత మా పిన్ని వాళ్ళకి కాల్ చేసి చెప్పా మీకు సర్ప్రైజ్ ఉంది అని అంటే పిన్ని వాళ్ళు ఇటంటే అర్థం చేసుకుని సరే రా అని అంటే అక్కడికి వెళ్ళినంత తినకు కాల్ చేశారు మా పిన్ని మా బాబాయ్. ఎవరు? మీ నాన్నగారికి? ఆయన శివ మా హస్బెండ్ కాల్ చేస్తే వస్తే బాగుంటుంది, రాకుంటే మేము రావాల్సి వస్తుంది అనేసరికి తను వచ్చాడు. మార్నింగ్ వచ్చాడు. వచ్చినంత మమ్మీ వాళ్ళకి కాల్ చేసి అందరిని పిలిపించిందంట. మా డాడీ మా బావ ఇటంగా పోలీస్ కేసు పెడతాం మా అమ్మ మైనర్ అని అంటే తనుండి నేను చూసుకుంటాం మంచిగా ఉంటాం అని అనేసరికి సరే అని చెప్పి వాళ్ళని పిలిపించినంత వాళ్ళు ఇటంగా 3 తులాల కట్నం అవన్నీ పెడతామన్నంత ఒప్పుకున్నారు.
ఒప్పుకున్నంత ఇంటికి వెళ్ళాం. 3 ఇయర్స్ లోపు 1 ఇయర్ లోపు బాబు 8 మంత్స్ లోపు బాబు కడుపులో పడ్డాడు మేడం. ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్. అప్పటికి మైనర్వే. హ్మ్. కడుపులో పడ్డంతో మంచిగానే ఉన్నాడు. నువ్వు ఎట్లాగో పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి తప్పదు మీ అమ్మ నాన్నకి యాక్సెప్ట్ చేయడం తప్ప. మళ్ళీ అది తీసేసిన మైనర్ మ్యారేజ్ అయిన వీళ్ళు ఏమన్నా కోర్టులో కేసు వేసినా నువ్వు ఎట్టాగో మాటేనవు. సరే ఉన్నంతలో ఎదురు కట్నం ఇచ్చి మరీ సర్దుకున్నారు వీళ్ళు. వెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. తర్వాత హైదరాబాద్ వచ్చాం. జాబ్ మానేసావుగా? మానేసాను. అతను చేస్తున్నాడా? అతను మానేసాడు. అతనికి శాలరీ ఎంత వచ్చేది? 22 మేడం. ఓకే. వేరే కాపురమా అత్త మావులతో ఉండేవాళ్ళ? ఇప్పటి వరకు అయితే వేరే హైదరాబాద్ లోనే ఉంటాం మేడం. హైదరాబాద్ నుంచి ఈ గొడవంతా అయిపోయాక అక్కడ నుంచి కాల్ చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓకే. అయిపోయినంత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినంత అయితంగా సరే అని చెప్పి ఉంచుకున్నాం. బాబు పుట్టిండు. తొట్టలు అయితంగా బాగానే పెద్దగా చేసినంత పాప అదే గొడవ ఇంట్లో అత్తమ్మట్టు నాకు గొడవ అయ్యేసరికి మా హస్బెండ్ వచ్చి ఉండం మేము ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోతాం డ్యూటీ సరే అని చెప్పి హైదరాబాద్కి వచ్చాం మేడం. బాగానే ఉన్నాడు. ఉన్నంత పాప కడుపులో పడ్డది. కడుపులో పడ్డంత ఏంటంటే వద్దు ఇప్పుడే వద్దు అంటే ఏంటంటే సరే ఉంచుకుందామని అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే వద్దన్నారు. బాబు చిన్న ఉన్నాడంటే పర్లేదని ఇద్దరం కలిసే ఉంచుకున్నాము. నీకు ఎంతమంది పిల్లలు? 2 మేడం. ఫస్ట్ ఒక 6 months కో 8 months కో బాబు స్టార్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అదే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక 1 year కో బాబు. మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పాప ఉంది మేడం, 8 months పాప. సరేనా. తర్వాత ఉంచుకున్నంత మంచిగానే ఉన్నాం మేడం. 5 months వరకు మంచిగానే చూసుకున్నాడు. 5 months తర్వాత నుంచి కొంచెం డిస్టర్బ్ గా. 5 months నుంచి పాప ప్రెగ్నెన్సీ 5 months తర్వాత మంచిగానే ఉన్నాడు 5 months వరకు. ఆ తర్వాత కొంచెం సతాయించడం, హాస్పిటల్కి తీసుకుపోకుండా స్కానింగ్ కి అవి ఇట్లా తీసుకోకుండా ఉంటుండే. డాడీకి కాల్ చేస్తే డాడీ వచ్చి తీసుకొని దింపి వెళ్ళిపోతుండే. అంటే అబ్బాయికి వర్క్ టెన్షన్ ఎక్కువైందా? డబ్బులు చాలలేదా? డబ్బులు చాలక టెన్షన్స్ ఎక్కువైనాయి. సరే అని చెప్పి మేము రిటర్న్ అడ్జస్ట్ అయినాం. డెలివరీ టైం రిటర్న్గా వచ్చాడు, సైన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ డెలివరీలు మీ పేరెంట్సే చేశారు? 2 వాళ్ళే చేశారు మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ నీలఫర్లో పాప పుట్టింది. వికారాబాద్ గవర్నమెంట్లో బాబు పుట్టాడు. తర్వాత డెలివరీ అయినంత 3 months వరకు మమ్మీ నా దగ్గరనే ఉంది. 3 months తర్వాత మమ్మీ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు. ఇంట్లో సరుకులు ఏం తేవట్లేదు. తెస్తలేడని కొంచెం మొరలిన తన మీద. సరుకులు తెస్తలేవు ఏం తెస్తలేవు అనేసరికి ఏమనలే, తెచ్చి పెట్టిండి వదిలినంత ఒక 1 week ఒకసారి వాళ్ళ సార్తో పాటు బెంగళూరు పోతున్నా అని చెప్పి 2 days 3 days అట్లా వెళ్ళిపోతుండే పట్టించుకోకుండా. కాల్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుండే. మళ్ళీ వచ్చినంటే ఆ బిజీలో ఉన్నా ఈ బిజీలో ఉన్నా అని చెప్తుండే. సరే అని నేను ఇంటికి అడ్జస్ట్ అయినంత ఉగాది ఉందని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానంటే బలవంతంగా పంపించాడు. మా మామయ్య వచ్చి తోలుకొని వెళ్ళినాక మా రూమ్ ఓనర్ ఆమె కాల్ చేసి మీ హస్బెండ్ వేరే ఆమెతోటి వీడియో కాల్ మాట్లాడుతుంటే చూస్తున్నా అంటే నేను పట్టించుకోకుంటే అడగలేను. అప్పటికి నేను అడగకుంటుంటే ఇంటికి వచ్చాక ఆ రోజు తనే కాల్ చేసి గుర్తుకొస్తున్నావు రానంటే 10 days అవుతుంది మేడం నేను వెళ్ళేప్పటికి. 10 days నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఉంటే ఈయన ఇక్కడ వేరే దుకాణం నడిపిస్తున్నాడు. సరే అని చెప్పి నేను ఉండడానికి ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉంది. వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నాడు. అదేదో నిన్నే మన వచ్చేలైతే ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రావచ్చు కదా. అప్పుడు సార్ది కోర్ట్ చేసి నడుస్తుండే మేడం. వర్క్ మీద ఉన్నాడు. ఈ మధ్యలో టైం పాస్ కి వేరే. ఎందుకు అమ్మాయి ఎవరు? సిస్టర్ అని మాట్లాడుతుండే మేడం తనతోటి. నేను తన సిస్టరే కదా అని ఊరుకున్నా. ఆమె 36 years మేడం. ఇప్పుడు 14 years పాప ఉంది ఆ అమ్మాయికి. తర్వాత నేను పట్టించుకోసరికి 2 days తర్వాత తనే కాల్ చేశాడు మేడం. గుర్తుకొస్తున్నావు, బట్టలు బాగా పడ్డాయి ఇంటికి రా అంటే మా డాడీ వచ్చి దింపేశాడు. తర్వాత మా డాడీ వచ్చి దింపేశాడు, వెళ్ళిపోయాడు అప్పుడప్పుడే. నన్ను వచ్చినంత ఒక నైట్ 10 or 7 అవుతుంది. వచ్చాడు. కూరగాయలు ఏం లేవు, పాలు ఏం లేవు అంటే బట్టలు ఉత్తాయంటే బట్టలు అవన్నీ ఉత్తేసినంత పాలు అవన్నీ తెచ్చిచ్చాడు. ఎవరు అబ్బాయికి 7,000 ఇచ్చినా ఇప్పుడు ఖర్చులకు లేవు కదా పోయి తెచ్చుకుంటా అని ఖమ్మం వెళ్ళాడు మేడం 2 days. ఆ రోజు ఇటంగా ఫుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఏం చేయలేదు. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు అంటే నాకు వద్దు, నాకు అవసరం లేదని మాట్లాడిండు. బట్టలు ఉతకడం అయిపోయింది కదా. సరే అని చెప్పి నేను ఇటంగా ఫోన్లో ఏం మాట్లాడలే అప్పటికి. 2 days తర్వాత వచ్చినాక వాళ్ళ మా అత్త మామలతోటి
తను టార్చర్ పెడుతుంది, నేను చచ్చిపోతా అని మాట్లాడాడంట. నాకు తెలియదు ఇవన్నీ. మా డాడీ వాళ్ళు కాల్ చేసి నన్ను అడిగారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు తెలియదు డాడీ, మేము మంచిగానే ఉన్నామని నేను చెప్పాను. ఆ రోజు నైట్ డాడీ మమ్మీ వచ్చి అడిగారు తనని. అడిగితే చెప్పాడు. ఎంతకాలం క్రితం జరిగిందమ్మా ఈ స్టోరీ? 4 months బ్యాక్ మేడం. తర్వాత వచ్చిందంట చెప్పాడు, తిను నన్ను తిడుతుంది, అది చేస్తుందంటే నేను చెప్పా, ఇట్లా సరిగ్గా చూసుకోవట్లేదు, మంచిగా చూసుకుంటారు డాడీ అంటే, మా డాడీ వాళ్ళు ఇటని చెప్పారు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా ఉండు అంటే సరే అని చెప్పిండు. ఈరోజు నైట్ పోయిండు డ్యూటీ, మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీలో ఉన్న సాయంత్రం 6 వరకు డ్యూటీలో ఉన్నా అని అన్నాడు. సరే అని చెప్పి డాడీ వాళ్ళు ఇటంగా నన్ను ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. వీళ్ళు వెళ్ళిపోయారని కాల్ చేసిన 2 minutesకి మళ్ళీ కాల్ చేసి, నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, 2 days ఉండేసి వస్తా, నాకు మూడ్ బాగాలేదని చెప్పిండు. నేను వస్తా, నేను లేదు నువ్వు ఎందుకు పోతావని నేను కాల్ చేసి అడిగితే, అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు? వనపర్తి డిస్ట్రిక్ట్ మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని నీకు ఫోన్ చేశాడు. అంటే మళ్ళీ ఇప్పటి వరకు నువ్వు ఆఫీస్లో ఉన్నని కాల్ చేసావు కదా, మళ్ళీ ఎందుకంటే టెంపరరీ వచ్చా, నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా అంటే, అవసరం లేదు వచ్చి నన్ను తోలుకొని పో, మరి నేనేం చేయాలి, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అంటే వద్దు నేను ఉండనంటే, నేను మా అత్తమ్మ కాల్ చేసి తిట్టా, ఎందుకు అట్లా రప్పించుకుంటున్నారు, నేను లేనిది నేను ఉంటేనే వస్తుంటే మాకు తెలీదు తను వచ్చేది, నేను కాల్ చేసి చెప్తాను అనేసరికి, తను కాల్ చేసేసరికి నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు రూడ్గా మాట్లాడిండు. మాట్లాడినట్టయితే నేనేమనలే అన్నంత, నువ్వు సాయంత్రంలో పింటి తాటుంటే నేనేమన్నా వస్తుంది చచ్చిపోతా అంటే ఇటంగా రాలేదు ఇది. ఆ రోజు వస్తున్నా, మా మామయ్య వాళ్ళు కాల్ చేసి జడ్చెలలో ఉండు, షాద్నగర్లో ఉన్నాడు, వస్తున్నాడు అంటే నైట్ 2 వరకు చూసాం మేడం. చూసినా బైక్ సౌండ్ వస్తుందని మెట్లు దిగిపోయేలోపు కింద పడ్డా. నేను కింద పడ్డంతా ఇటంటే కాల్ చేసి చెప్తే ఏమనలే, వస్తున్నా నేను ర్యాపిడో బుక్ చేసుకుంటున్నా, ఇప్పుడే బస్సు దిగినా అని 2కి కాల్ చేస్తే చెప్పిండు. సరే అని చెప్పి నేను అట్లే మేలుకుంటే 3కి కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. సరే అని చెప్పి మార్నింగ్ కాల్ చేస్తే నేను రాను, నువ్వు వద్దనేసరికి నేను టానిక్లు మింజినంత మా ఓనర్ సిస్టర్ వచ్చి చెప్తే, తనకు కాల్ చేస్తే తను అది ఎప్పుడు అదే బ్లాక్మెయిల్ చేస్తుంది, తను నాకు వద్దు చస్తే సావనని మాట్లాడాడంట. తనతో మాట్లాడినంత మా ఆడపడిచి వచ్చి చూస్తుండే నన్ను, మా మామయ్య వాళ్ళ అన్న వాళ్ళ బిడ్డ, తను వచ్చి చూసుకున్నంత వాళ్ళందరూ వచ్చి కాల్ చేసి చెప్తే అప్పుడు వచ్చాడు. మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళ ఇటండి వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన తెల్లారు వచ్చి చేర్పించారు. ఏం లేదు మేడం, టాబ్లెట్స్ తెచ్చి వేయించి మొత్తం వాంతింగ్ చేయించినంత. మా మామయ్య వాళ్ళు వచ్చి కాల్ చేస్తే, నేను బెంగళూరులో ఉన్నా, నాకు రావడానికి టైం పడుతుంది అంటే, నేనన్నా నాతోటి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నా, మియాపూర్లో ఉన్నా అన్నావు కదా, మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, నేను వచ్చినంత మాట్లాడతాను అన్నాడు. సరే అని చెప్పి నేను ఇటండి ఏమనలేని అన్నంత. మార్నింగ్ వచ్చాడు, వచ్చిందంటే స్నానం చేసుకుంటూ మంచిగానే ఉన్నాడు, తిన్నాడు. మా మామయ్య వాళ్ళు అడిగితే, నాకు అమ్మాయి వద్దు, నేను చచ్చిపోతా ఆమెతోటి ఉంటే, నాకు వద్దనంటే, నేను ఏమో చేయకపోతే చచ్చిపోతా అన్నాడు, ఇప్పుడేమో ఉంటే చచ్చిపోతా అంటున్నాడు. ఎందుకు చచ్చిపోతావు, ఏం చేస్తున్నావు అంటే, నాకు తెలియదు, నువ్వు నాతో సరిగ్గా ఉంటలేవు అంటే ఇటంగా నేను నాకు లూప్ వేశారు మేడం. అయినంత నేను కొంచెం దూరం పెట్టా తనని. అయితే దానికి ఇటంగా చెప్పా, లూప్ తీపిచ్చేసే అంటే ఇటంతా సరే అని అన్నాడు. అన్నంత మా అత్తమ్మ నన్ను కొట్టాడు, మా మమ్మీని ఇట్లా కొట్టిండు. ఆ రోజు కుట్ల మీద అదంతా 2 days పీరియడ్స్ అయ్యా మేడం నేను ఆ రోజు. సరే అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళు హెల్త్ బాగాలేదు, తనకు కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇవ్వలే మేడం. ఆ తర్వాత 2 days తర్వాత 2 days వరకు బాగాలేడు, మేము తీసుకొని వెళ్తామంటే తీసుకొని వెళ్ళారు మేడం మా అత్తమ్మ. నేను హైదరాబాద్లోనే ఉన్నా, మా మమ్మీ మా డాడీ తోటి తీసుకొని వెళ్ళిర్రు. నైట్ ఉన్నాడు, మార్నింగ్ మా పెద్దమ్మ బాగాలేదు, మందు పెట్టారంట మేడం తనకు. ఎవరు, మీరా మీ అమ్మ? ఆ అమ్మాయి పెట్టిందని వెళ్ళిందంట, తను నేనే పెట్టానని నన్ను చేస్తుండు మొత్తం, నాకు మందు పెట్టి మలుపుకున్నామని మాట్లాడుతుంది. ఇప్పుడు 10 కేసుల్లో ఉన్న ట్విస్టులు మీ కేసులో ఉన్నాయి. ఓ మైనర్ మ్యారేజ్, లేచిపోయి పెళ్లి చేసుకోవడం, వెంటనే 2 ప్రెగ్నెన్సీలు, ఆయన వీడియో కాల్స్ మాట్లాడడం అమ్మాయి ఆంటీతో, అమ్మాయి కూడా కాదు, నాకు వద్దు అనేయడం, నువ్వు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, తీరా చూస్తే మందు పెట్టారు అనేది ఒక కొత్త పద్ధతి. అమ్మాయి పెట్టిందా, 36 years ఆంటీ పెట్టిందా, నువ్వు పెట్టావంటాడా? నేనే పెట్టానని మాట్లాడుతుండే మేడం. నువ్వు మందు పెట్టకుండానే అట్రాక్ట్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఇంకా మందు పెట్టాల్సిన పనే ఉంది భర్తకి. నన్ను మందు పెట్టి లొంగ తీసుకున్నావు, 2 పిల్లలు పెళ్ళప్పుడు. సూపర్, 2 పిల్లల్ని రన్నావు, ఇప్పుడు నా పిల్లల్ని నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని మాట్లాడుతుంది. ఆంటీ పెట్టలేదంట మందు? ఆమె పెట్టలే, ఆమె మంచిదంట మేడం. ఆయన ఇప్పుడు ఆంటీని పెళ్లి చేసుకుంటాడు ఏంటి?
తెలీదు, అది చెప్పట్లేదు. తను రావాలా వచ్చి చెప్పేసి అంటే నాకు అదొద్దు నువ్వు వద్దని మాట్లాడతాడు. ఆమెతో ట్రాల్స్ అవి ఇవి ఇప్పుడు ఇప్పటికీ టచ్లో ఉన్నాడు మేడం ఇంకా ఆమెతోటి. అసలు ఇంతకీ ఆవిడెవరినైనా ఎట్లా పరిచయం ఆవిడని? అంటే హైదరాబాద్కి వచ్చిన అంటే నా పెళ్లి అతన ముందు నుంచే వాళ్ళ ఇంట్లో ఉంటుండేనంట మేడం, నాకు తెలీదు. అయితే ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఈయనతో బెస్ట్ ఫ్రెండ్స్ లతో ఉంటారు. సరే అని చెప్పి నేను రిటర్న్ డెలివరీ టైంలో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే సిస్టర్ అని పిలుస్తుండే వాళ్ళ చెల్లెల్ని ఈయన. సరే చెల్లెలు అంటుండే కదా, సరే అని చెప్పి నేను రిటర్న్ నార్మల్గానే తీసుకున్నా. వాళ్ళ ఇంట్లో సీరియస్గా మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ రిటర్న్ తాగి కొట్లాడితే ఈయనతో ఫోన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అంటే ఒక ఫ్యామిలీ లాగా చూస్తుంటాడు. నేను రిటర్న్ అరే వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకుంటాం అని చెప్పి నేను రిటర్న్ వాళ్ళ ఇంట్లో గొడవ అయితే ఈయన కాల్ చేయడం ఇక్కడ ఖైరతాబాద్ మేడం. ఎంత గొడవ జరిగినాక నువ్వు మరి వెళ్ళి ఆవిడతో ఏమైనా పోట్లాడావా? ఏం పోట్లాడలే మేడం. కాల్ చేసి అడిగితే తను ఇటంటే నువ్వే మందు పెట్టి మలుపుతున్నావు తనని మాట్లాడుతుంది, రూడ్గా మాట్లాడుతుంది. తను రిటర్న్ నా పైన చేసి పెడతాను మాట్లాడుతుంది ఆవిడ. మీకు ఈ మందులన్నీ ఎక్కడ దొరుకుతాయి రెడీగా ఎవరొక్కడికి పెట్టేడాకి? చెప్పినాను. తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళారు. మార్నింగ్ మా మామయ్య వాళ్ళు పెద్ద మామయ్య వాళ్ళు అందరు అడిగితే ఇటంటే నాకు అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి మందు పెట్టిందని మాట్లాడినంటే సరే ఈ అబ్బాయికి ఏమో అయ్యింది, ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు ఇప్పుడు అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు, 2 పిల్లలు పుట్టినంట నీకు ఎవరితో పడ్డదిలే అంటే చెప్పట్లేదు. మా దిట్టంగా అప్పటి వరకు తెలియదు ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని. తర్వాత కొల్లాపూర్ తీసుకుపోయి టట్ట ఓపిస్తే మందు ఉందని చెప్పారంట మేడం తనకు. సరే మీకు మందులు దొరుకుతాయి, మందులు తీసేయడానికి మాంత్రికులు దొరుకుతారు, ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? మాకు కూడా ఒకసారి చెప్పండి. అసలు తాగుడు మాన్న వాళ్ళకి ఏళ్ళకి పెట్టించడానికి ఏమైనా చూడాలి, లేకపోతే లీగల్ పర్మిషన్లు తీసుకొని? తెలీదు మేడం. సైక్రియాటిస్టులు ట్రీట్మెంట్లు ఇస్తుంటే కూడా ఎవడో మానట్లా ఈ మాదిరి మందులు పెడతారు, కక్కిచ్చేస్తారు, క్లియర్ అయిపోతుంది. ఎక్కడ ఆయన ఎవరు తీసిన ఆయన ఎవరు? తీయలే మేడం, జస్ట్ తీయలే, చూసి కన్ఫర్మ్ చేస్తాడా? సూపర్ ఉంది అని మెడిసిన్స్ అవి ఇచ్చారు. వచ్చినంత ఇంటికి వచ్చి వీడియో కాల్ చేసి నాతోటి పిల్లలతో మాట్లాడాడు మేడం ఆ రోజు. సరేలే మాట్లాడుతున్నాడు కదా మారుతున్నాడు అని అనుకునే లోపే మా అత్తమ్మని తీసుకొని సంత అవుతుంది మా ఊళ్ళో, సంతకి వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చి మా అత్తమ్మని దింపేసి అదే బండి మీద మా మరిదిని ఎక్కించుకొని మోషన్ వస్తుందని చెప్పి వెళ్ళాడంట మేడం. డైరెక్ట్ బస్ స్టాండ్కి తీసుకుపోయి అబ్బాయికి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి కర్నూలు బస్ ఎక్కి వెళ్ళిపోయాడు మేడం ఆ రోజు. అదే ఫస్ట్ టైం ఎవరు చెప్పారు. కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాడు మేడం ఆ అమ్మాయి దగ్గరికి. వెళ్ళిపోయాక మేమందరం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇన్స్టాలో కాల్ చేశాడు మేడం. వెళ్ళిపోయిన 3 డేస్కి ఇన్స్టాలో కాల్ చేసి నాకు మనసు బాగాలేదు, నాకు అది బాగాలేదు, నేను వస్తా ఒక 3 months 4 months ఆడు అంటే నేను ఈ లోపు నీకు మెయింటెనెన్స్, ఇంటి ఖర్చులు, రెంట్ ఇవన్నీ ఎవరు ఇస్తారు? అవే అడిగా మేడం. ఇంటికి రాయి పిల్లల బాధలు ఎవరు చూస్తారంటే రూమ్ కాల్ చేసి మీ మమ్మీ వాళ్ళ దగ్గర తనేళ్ళు, మా మమ్మీ వాళ్ళ దగ్గర తనేళ్ళు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తా, ఇంట్లో తెచ్చి కొట్లాడి తీసుకొచ్చావు కదా, వచ్చి నువ్వే దింపేసి వెళ్ళిపోదు కదా ఎట్టన్నా దిరని నేను చెప్తే కాల్ టచ్ చేశాడు. టచ్ చేసినంత నేను మా అత్తమ్మ వాళ్ళకు ఇట్లా కాల్ చేశాడు మామయ్య అంటే మాట్లాడవా అని అంటే మాట్లాడాను, ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే సరే అమ్మ 2 days ఉండు, ఏదో ఒకటి కేసు అన్న పెడదాం లేకుంటే ఏదో ఒకటి చేద్దామని అంటే సరే అని చెప్పి ఊరుకున్నాము. తన నెంబరు పెబ్బెట్లనే మా ఊర్లోనే కొత్త సిమ్ తీసుకొని వెళ్ళాడంట మేడం. మా అత్తమ్మ చూసి ఆ షాప్కి వెళ్ళి పోలీస్ వాళ్ళ ఒక కానిస్టేబుల్ తీసుకొని వెళ్తే ఇప్పించారంట నెంబర్. ఆ నెంబర్ బట్టి లొకేషన్ చూస్తే బెంగళూరులో చూపించింది మేడం. 2-3 days వరకు బెంగళూరులో చూపిస్తే అదే నాకు చెప్తే సరే అని చెప్పి ఊరుకొని ఈయన వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళాం నేను, మా డాడీ, మా మమ్మీ. వెళ్తే అక్కడ అందరు చెప్పారు ఆ అమ్మాయితోటి వీడియో కాల్ మాట్లాడడం, ఆ అమ్మాయి మ్యూట్లో ఉండి ఈయనకు వీడియో కాల్ చేసి చూపించడం అవన్నీ చేసిందని వాళ్ళు వీడియోస్ కూడా చేసేది చెప్పారు. చెప్పినంత అదే మ్యాటర్ సార్ దగ్గరికి వెళ్తే సార్తో చెప్పాడంట నేను వేరే అబ్బాయితో ఉంటే ఈయన చూశాడంట. అది సార్తో చెప్తే లేదు సార్ నేను అవన్నీ చేయలే, కాకపోతే మా మేనమామయ్య కాల్ చేసి ఉండే మేడం. ఆయన పెళ్ళైనప్పటి సంది కాల్ చేసి మాట్లాడతారు నాతోటి, చిన్న ఉన్నప్పటి సంది వాళ్ళే మేనమామనే మేడం, వాళ్ళందరూ ఏం లేదు. అయితే తను ఇప్పుడు SFIలో వర్క్ చేశాడు మేడం చేవెళ్ళలో. అయితే తను కాల్ చేసి మాట్లాడాడు, అప్పుడు కడుపుతోటి ఉంటే అప్పుడు కాల్ చేసి మాట్లాడితే మనీ లేవు స్కానింగ్కి తినే వేయించుకోమని చెప్పాడు ఎవరితో. అయితే మా మామయ్య కాల్ చేసి 500 వేసాడు.
వేసినంత స్టాండింగ్ అవన్నీ తీపించుకున్నంత మళ్ళీ 2 days తర్వాత కాల్ చేసి అడిగాడు, స్టాండింగ్ అవన్నీ తీపించుకున్నావా అంటే తీపించుకున్నా మామయ్య అంటే. సో ఆయన మీద అనుమానం ఆయన మీద నేను ఆయనతో ఉన్నా అని అంటే తను ఇటంతా చెప్పాడు. తను నాకు బిడ్డ లాంటిది అవన్నీ మాకు ఉండయి, నేను నా ఏజ్ ఏడా అమ్మాయి ఏజ్ ఏడా, తన వైఫ్ కానిస్టేబుల్ మేడం అయితే నా వైఫ్ కానిస్టేబుల్, నాకు అవన్నీ వద్దానని చెప్పేసాక సరే అని చెప్పి ఊరుకున్నాం. ఇవంతా బయట పడ్డంతా తనకు అడిగితే నాకు ఆ అమ్మాయి రావాలని మాట్లాడతాడు. ఫైనల్ గా ఆయనకి అమ్మాయి కావాలి, నీ మీద ఎలిగేషన్స్ వేసాడు. సరే అమ్మా, విడిపోయి 3 months అవుతుందా 4 months? బెంగళూరు వెళ్ళిపోయాడు కదా, ఎంతకాలం లే మేడం, బెంగళూరు వెళ్ళిపోయాక మా మామయ్య వాళ్ళు లొకేషన్ బట్టి వచ్చారు, వచ్చి 2 days 4 days మంచిగా ఉన్నాడు నాతోటి. ఉన్నంత మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకుంటున్నా అది చేసుకుంటున్నా అంటే సరే అని చెప్పి. మీరు అప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నారా? లే మేడం, అప్పటి వరకు అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నా. మొన్న ఇటన్ వెళ్ళిపోతే నేను పోయి డైరెక్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ సార్ తోటి చెప్పిపించి పెబ్బేట్లో తను పిలిపించి మాట్లాడిపిస్తే ఇప్పుడు సార్ నా వైఫ్ని మంచిగా చూస్తుంటా, నాకు ఆమె వద్దు అని చెప్పి రాజీపత్రం రాసిచ్చి వచ్చాడు మేడం. వచ్చినంత నాకు అక్కడ మంచి బాగాలేదు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వెళ్తా అని మా మామయ్య వాళ్ళకి అందరు చెప్తే అబ్బాయిని తను తీసుకొని వెళ్ళు అంటే సరే అని చెప్పి ఇద్దరం వచ్చాం మేడం. వచ్చినాం, నైట్ ఉన్నాడు మంచిగానే. మార్నింగ్ నాకు బాబుకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాడు, షాద్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకొని వచ్చేటప్పుడు ఫుల్ స్పీడ్ 120 స్పీడ్లో బండి తీసుకుపోయి దానికి రుద్దితే నేను బాబు కింద పడిపోయాను. బాబు దవడ వదిలిపోయింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు ఈ స్పీడ్తే ఇంత తట్టుకోలేకపోతున్నావు, అమ్మాయి నేను స్పీడ్ పోతే నేను తౌడిలిచ్చుకుంటుందని మాట్లాడాను మేడం. ఆయన అయితే నేను ఏమనలేను. ఏమనుకుంటే వచ్చిండు, నేను పండుకున్నాక మా మమ్మీ నన్ను లేపి తను అట్లున్నాడు ఏమైందంటే ఇట్లా జరిగిందని చెప్పేసరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను చెంప మీద కొట్టి నేను వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాను మేడం. ఇక వెళ్ళిపోయినంటే ఇక కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లే. ఓన్లీ ఇప్పుడు వాట్సాప్ కాల్, పాత నెంబర్ తీసేసి కొత్త సిమ్ తీసుకుండో తెలీదు, వాట్సాప్ కాల్ వస్తుంది కలుస్తుంది. ఆ అమ్మాయి కాల్ చేస్తే ఆ అమ్మాయి ఏమో నా దగ్గర రాడు, వాడెందుకు వస్తాడని మాట్లాడుతుంది. సరే అమ్మా, మీరేమో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా అంతకుముందు ఒకసారి? మీ మామయ్య వాళ్ళు ఎవరో పట్టుకొచ్చాడు కదా అతన్ని, మరి అలా పోలీస్ స్టేషన్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు వాళ్ళ ఇటన్నా మొన్న కొట్టి వెళ్ళాడని వెళ్తే వాళ్ళు ఇటన్నా మీరు ఎక్కడ ఉంటాడో అక్కడ పోయి పెట్టండి అని అంటే ఇక్కడ కానిస్టేబుల్ కి కాల్ చేస్తే అమ్మాయి వాళ్ళ ప్రాపర్కి వెళ్ళి కాల్ పెట్టాను అని అంటే అదంతా వినట్లేడు మేడం. ఎవరు చెప్పినా తను వినట్లేడు. నాకు వద్దు, నేను జైలుకి వెళ్తాను, ఆమె వద్దని మాట్లాడుతుండే అబ్బాయి. సరే జైలుకే పంపించవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటున్నా? తను నాకు కావాలి మేడం. మా దగ్గర మందులు గట్రాలు ఏమి అమ్మరు, పెట్టం అటండి. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకొచ్చావు నాన్న అతన్ని? 3 times 4 times? 3 times. తర్వాత అంతకుముందు ప్రతిసారి ఏడుస్తూ అతన్ని లాక్కొస్తానే ఉన్నావు, అవునా? ఇలాంటి వాళ్ళకి ప్రేమతో చెప్తేనో లీగల్గా చెప్తేనో లేకపోతే ఈ మందులు మాకులతో చెప్తేనో వర్కౌట్ అవ్వదు. సో మందులు మాకుల గురించి మాకు తెలియదు, అది మీరు చెప్తుంటే మేమేదో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడడానికి కూడా పెద్దగా ఫోన్ వర్కౌట్ అవ్వట్లే. మీ వెనకాల రమ్య గారు ఉన్నారు, రమ్య గారు లీగల్గా దిగితే తోలు తీస్తారా బాబా అనే ఇన్ఫర్మేషన్ అతనికి వెళ్ళాలి అన్న. నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? లీగల్గా నీకు సపోర్ట్ చేయడం, నీకున్న పవర్స్ ఏంటో నీకు తెలియజేయడం. అవి అతనికి కూడా చెప్పి ఈవిడ లీగల్గా వెళ్తే మీ ఇంట్లో వాళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలు నువ్వు డైవర్స్ ఇవ్వకపోతే అతనికి ఎప్పటికీ డైవర్స్ రాదు. నెక్స్ట్ నువ్వు వేసే కేసు ఎంత పవర్ఫుల్లో నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి అతనికి చెప్పామనుకో, కనీసం ఏదో భయపడో లేకపోతే నువ్వు కేసులు వేసిన తర్వాత అన్న భయపడో కాపురానికి రావడానికి ఒక అవకాశం. అతనికి మోజు తీరిపోయింది నీ మీద. వెంటనే 2 పిల్లలు ఊరికే దొరికేసావు. ఓ బంగారు గని వెంటనే దొరికేస్తే వాటి వాల్యూ తెలియదు. మీ పొజిషన్ ఏంటో మీకు తెలిస్తే ఇలా జీవితాలు సర్వనాశనం చేసుకోకుండా ఉంటారు. ఇంకా నువ్వు 3 years ఉన్నావు, మ్యాక్సిమం కేసులు నీకు వెంటనే 2 పిల్లలు పుట్టడం వల్ల 3 years, కానీ ఇలా తల్లిదండ్రులు కాదని లేచిపోయి వెళ్ళిపోయిన పెళ్ళిళ్ళన్నీ 6 months నుంచి 1 year లోపు తిరిగే వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రియాలిటీ ఏంటో మీకు తెలియదు. అన్నీ తిన్నగా వెతికి పెళ్ళిళ్ళు చేస్తుంటేనే ఆ కాపురాలు నిలబడి జావట్లే. అలాంటిది ఇట్లా ఒక అమ్మాయిని తీసుకొస్తే అత్తమామలు యాక్సెప్ట్ చేయరు ప్రాపర్గా. అమ్మో మా అబ్బాయికి బయట అయితే బోడంత కట్నం వచ్చేది, బోడంత గ్రాండ్గా చేసేవాళ్ళం, ఊరికే అపనంగా కొట్టేసింది మా అబ్బాయినని వాళ్ళ ఫీలింగ్లు. వాళ్ళ అబ్బాయి ఎంత మంచోడో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఎవరితో ఒక ఆంటీని తగులుకున్నాడు, దానికంటే నువ్వు బెటర్ అని చాలా సందర్భాల్లో అనుకుంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీతో పాటు మీ నాన్నగారు వచ్చారు, ఆయన కూడా అదే అంటున్నారు, అల్లుడు కావాలి, అల్లుడిని తెచ్చుకుందామనేనా? కేసు పెడదామని అంటారు మేడం, నేనే వద్దని అంటున్నా. సార్ నమస్తే అండి. నమస్కారం. అమ్మాయి వాళ్ళ నాన్నగారు కదా మీరు? ఏంటి సార్ ఇంత చిన్నపిల్ల
వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటే మీరు మీ ఆ అమ్మాయికి మేనబావ ఎవరైతే ఉన్నారో అతని నుంచి పెళ్లి చేసేస్తామని, అంత చిన్నపిల్లకి పెళ్లి చేద్దామని ఎందుకు అనుకున్నారు? అట్లా ఓన్లీ వాళ్ళు మా భయపెట్టారు. పెద్ద అమ్మాయికి అమ్మాయికి పెళ్ళి అయినాక మా చిన్న అమ్మాయిని చేసుకుంటామని అడిగినా మేము ఫిక్స్ ఏం చేయలేదు. అయితే అట్లా సెట్ చేస్తామమ్మా, వాళ్ళు కూడా మంచి బావలాగా మంచిగా ఉన్నారు కదా అని చెప్పినాం అంతే. కానీ ఈ అమ్మాయి 9th క్లాస్ సెలవులలో ఏదో పంపించిన కంపెనీ 2 months పంపిస్తే 2 months లోనే ఇట్లా చేసింది. ఓకే, హాలిడేస్ లో ఇంట్లో ఉండడం ఎందుకని జాబ్ పంపించారు. బుక్స్ వెరీ గుడ్. దాన్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అట్లా మరి చదువు అంటే అనిపించేసి వాళ్ళ అమ్మ కూడా పోతుండే, వాళ్ళ అమ్మాయిని కూడా పంపించిన. ఓ పాప, మా అమ్మాయికి చెప్పడం రాలా అయితే. ఓకే, ఇంతవరకు అయితే అది అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఉన్న ఫైనాన్షియల్ దీంట్లో బుక్స్ కో మంచి బట్టలకో వేటుకోటి వస్తాయి. సో అందువల్ల ఈ 2 months వెళ్తే బాగుంటది అంటే ఈ 2 months లో వినదగలుగుతుంది. ఇంటికాడ ఉంటే ఇదే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను అదే ఒక్కతే పిల్ల ఇంట్లో ఎందుకులే పంపించేసిన. మీ వైఫ్ కూడా చేస్తూ ఉన్నదా కాబట్టి అయితే కంపెనీ లోపలికి పోయినాక ఈమె సెక్షన్ ఆమెకు జర షార్ప్ ఉందని ఈమెకు సూపర్వైజర్ లాక్ ఇచ్చిండు, ఆమెనేమో లేబర్ లాకి పనిచేస్తుంది. అయినాక ఇంకా వాళ్ళు ఎట్లా కలుసుకోవడం తెలియదు, ఏమైందో తెలియదు. వాళ్ళ ఇంటికి తోలుకోపోయినట. తోలుకోయినాక షాద్నలు ఇచ్చి పెడితే నాకు ఫోన్ చేసింది. ఏడుకోయినావు అంటే నేను కొడితే చెప్పకుండా ఆ భార్యను కూడా తిట్టిన, ఇంట్లోకి వెళ్ళి ఇట్లా తెలియకుండా ఏం చేసిన. లవ్ కి సంబంధించి మైనర్ అమ్మాయిలు కానీ మేజర్ పిల్లలు కానీ తల్లిదండ్రులు కొట్టారంటే అది వాళ్ళ కోపం అండి. కొట్టమని ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము ఎవరిని ఇది చెయ్యట్లేదు. ఎందుకంటే ఎమోషనల్ లో జరిగే ఇన్సిడెంట్లు ఇవి. లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నప్పటికీ ఎప్పుడైనా కానీ తప్పు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు వచ్చే ఎమోషనల్లో జరిగే ఇన్సిడెంట్లు అంతే తప్ప వాంటెడ్లుగా వాళ్ళని ఏదో కొట్టేసి కంట్రోల్ చేయాలని కాదు. చాలా సందర్భాల్లో గారంగా మంచిగా చెప్పాలనే చూస్తారు. కానీ మనము మనుషులమే కదా, కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరిగింది తప్ప ఆయన వాంటెడ్గా ఈయన కానీ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కానీ కొట్టడం అనేది వాళ్ళు ఎమోషనల్గా జరిగిన ఇన్సిడెంట్లు. అట్లీస్ట్ అలా అన్నా చెప్తే వింటారండి. మనకు ఉంటుంది కదా సామధాన దండోపాయాలు అనేది లాస్ట్ది వాడుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ 3 చెప్పినా వినలేదు కాబట్టి. అంటే ఒక అమ్మాయి 16 years 17 years అమ్మాయి ఒకరోజు నైట్ లేకుండా ఉంటే మాకు ఎంత ఆ భయంలో ఎక్కడ వెళ్ళినామని కొట్టిన. అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినట్టు నాకు అప్పటికే డౌట్ ఉంటే సరేలే ఇంకా ఆమెను ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇంకా మళ్ళీ ఏమన్నా చేసుకోవాలన్నట్టే ఆపిన ఇంట్లో 2 days తర్వాత పోయింది. 2 days ఈమె ఇంట్లో ఇంకా డిస్టర్బెన్స్ అయింది, కంపెనీకి అయితే తోలుకోవద్దని ఇంట్లో పెట్టితే వాళ్ళ అమ్మ డ్యూటీకి పోయింది, నేను పని మీద పోయినా, ఆమె వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ చిన్న వాళ్ళ ఇంటికి పోయింది. నాకు ఫోన్ చేసి ఇట్లా చేసుకొని వచ్చిన పోయేసరికి నేను మైనర్ అసలు వద్దు కేసు పెడదాము. అసలు ఆ రోజు మీరు కేసు పెట్టుంటే ఎంత పెద్ద కేసు నేను పెడదాం అనుకున్నా. నాకు కొద్దిగా తెలుసు మేడం ఇవన్నీ అయితే అని. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఒక్కటి ఇవ్వకుండా ఫస్ట్ నుంచి చూస్తుంటాను నేను ఇంత. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ లీగల్ గా మీరు ఏమేమి చెప్పేది కూడా నాకు పెడితే పోక్సో కట్టెంపులు చట్టం కింద ఇట్లా అవుతుంది అది అని అనుకున్నా. అనకల్లా నేను ఈరోజు పోయింది ఆమె, తెల్లారి నాకు ఫోన్ చేసి చెప్తే మేము పోయేసరికి మొత్తం వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడిండు. వాళ్ళు భయపడి మీరు ఏం చేయకుండా అబ్బాయిని ఏం చేయకుండా మేము వచ్చి తీసుకొస్తాము అది ఇది అని చెప్తే నేను వద్దన్న. అయితే ఇంకా అందరికీ మొత్తం అందరికి తెలిసిపోయింది కదా అమ్మాయికి పెళ్ళి అయింది చేసుకుందానికి. అంటే నేను కూడా సరే అని ఒప్పుకున్న తెల్లారి మళ్ళీ బియ్యం పోసినాము, ఇంకా ఖర్చు మొత్తం 50,000 ఖర్చు పెట్టి మొత్తం చేసినా. మళ్ళీ 2 కాన్పులు సిజేరియన్ మా అమ్మాయి, 2 సిజేరియన్ 20 years సిజేరియన్ ఆపరేషన్స్ పెట్టుకున్నా. అట్లా చేసి ప్రాణంతో చెలగాటం. అందుకనే ఒక ఏజ్ ఫిక్స్ చేశారు గవర్నమెంట్. సరే, ఇప్పుడు ఎంత చెత్తగా తిరుగుతున్నాడు, గట్టిగా 2-3 years కి అబ్బాయికి మోసపోయింది మీ అమ్మాయి మీద. మరి లీగల్ గానే ప్రొసీడ్ అవ్వచ్చు కదా, ఇంకా నా భర్త కావాలని అమ్మాయి. లీగల్ కూడా ఫస్ట్ ప్రిపేర్ ఏమన్నా చేస్తే ఆయన కూడా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసినట్టు బాగా మంచి చెప్పింది కానిస్టేబుల్. అయినా కూడా 2 రోజులు ఉన్నాడు వెళ్ళిపోయాడు. ఇక కుక్కతో ఒక వంకర అన్నట్టు తిరుగుతుంది ప్రతిసారి. మనం మేము స్టేషన్ కు పోతే ఇక లేటు ఇవన్నీ అవుతాయి అనే ఉద్దేశంతో మీ తానికి అవుతాయని నేనే సరే మేడం పెట్టుండే అంటే మీరు కూడా తొందరనే స్పందించారు. 2-3 daysకే స్పందించింది. మీ దానికి వస్తే లీగల్గా వస్తుంది సార్, కళ్యాణ చక్రవర్తి ఏదైనా ఆ అబ్బాయికి ఏమైనా ఉంటే ఏదైనా క్లాస్ పీక్ ఏదైనా ఉంటుందేమో మారుతాడేమో అనే ఆశతోటి ఉన్నాను. ఇంకా మారనప్పుడు లీగల్నే పోదామన్నట్టు ఆలోచన. వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫొటోస్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర? ఇది వాళ్ళిద్దరేనా ఇంత క్లోజ్గా నుంచున్నారు కదా? క్లోజ్ అంటే ఈ అమ్మాయిని తల్లివారింటికి తీసుకొని కదా మేడం, అక్కడ వాళ్ళ అత్తగారింటికి పంపించి వాళ్ళని ఆడికెళ్ళి బెంగళూరుకి వెళ్ళుకొని వచ్చి. ఈవిని చూస్తే మీ అల్లుడిని వదిలేలాగా ఉందా? అసలు మీకు ఎక్కడైనా ఒక్క సెకండ్ అంటే మీకున్న సొసైటీని చూసిన సీనియారిటీ మీద మీకు ఒక అర్థం అవుతుంది కదా?
మీరేమన్నా భయపెట్టించి ఏదన్నా క్లాస్ వీక్ ఏమన్నా అవుతుందేమో అని పోలీసులతో ఎందుకంటే చిన్న అమ్మాయి, చిన్న 2 పాపలు, పెంచాలంటే కూడా పెరగాలంటే కూడా ఈ ఒక్కరు ఇవాళ లోకంలో బతకాలని ఇది అన్నట్టు అట్లానే ఆలోచన సార్ చేస్తాను. మీ ఆలోచన కరెక్టే, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఇక్కడ మీరు లీగల్గా వెళ్ళటానికి ముందే కాపురం నిలబెట్టుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు. సైకాలజీ ట్రీట్మెంట్కో కౌన్సిలింగ్కో రమ్య గారిని చూసి భయపడో కేసు కాదు ఇది. ఎందుకంటే మీరు చూపించిన ఫొటోస్కి సీన్ అర్థమవుతుంది. ఆ అబ్బాయి ఎలా అయినా అమ్మాయిని వదిలించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలన్నా చేస్తాడు. సో ఇప్పుడు ఫస్ట్ మీకంటే కొంచెం ధైర్యం ఉంది, ఓకే వస్తే వచ్చాడు మేడం, రాకపోతే లీగల్గా మాకుండే పవర్స్ ఏంటో తెలియజేస్తే మేము ప్రొసీడ్ అవుతామని. మీ అమ్మాయిని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ అమ్మాయితో మాట్లాడతానంటే మీరు అక్కడ కూర్చొని ఉందరు. నాన్న రామ్మ, నాన్న మీ నాన్నగారితో మాట్లాడడం. సో నీకు ఇంట్లో గడవక నిన్నేమి జాబ్కు పంపించలే. ఇంట్లో 2 months 3 months హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీ 9th to 10th లోపు మీ అమ్మగారితో పాటు పంపించారట, అవునా? ఆ టైంలో మీకు సూపర్వైజర్ పోస్ట్ రావడం వల్ల ఈయన పరిచయం అయ్యాడు. సో యాక్చువల్గా మేము చెప్పేది మా వ్యూయర్స్కి కానీ ఎవరికన్నా, మైనర్ మ్యారేజ్లో అస్సలు చేసుకోవద్దు అని. అది ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు చేసుకోవద్దు అంటే. తిప్పి కొడితే నిజంగా మీరు మ్యారేజ్ చేసుకొని వచ్చిన రోజు మీ నాన్నగారు ఈ పెళ్ళి నేను యాక్సెప్ట్ చేయను, పోలీస్ స్టేషన్కే వెళ్తానని అన్నారు. ఆ రోజున వెళ్ళి ఉంటే మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా కాదా పక్కన పెడితే మీకు 3 years బ్రీతింగ్ టైం వచ్చేది. అతను జైలుకి వెళ్ళే కేసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తి మొత్తం రాసిచ్చినా కూడా నీ కాళ్ళ దగ్గర పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది. అంత పెద్ద కేసుని నువ్వు అని ఇట్లా ఊదిపడేసు. ఎలాగో పెళ్ళైపోయిందిగా, మైనర్ మ్యారేజ్ నువ్వు ఇష్టపడి చేసుకున్నా అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఈ రోజున సొసైటీలో మైనర్ మ్యారేజ్ కానీ, మైనర్తో లవ్ పెట్టుకొని లవ్ రిలేషన్స్ పెట్టుకొని కానీ, లేదా వాళ్ళే ఎగబడి మీ మీద పడిపోయినా కూడా ఆ అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అబ్బాయితో పాటు అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎంకరేజ్ చేశారో పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ జైలుకి వెళ్ళాలి. దయచేసి రియలైజ్ అవ్వండి. ఆడపిల్లని మైనర్ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేయడానికి ముందు, టచ్ చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. మీ జీవితం సర్వనాశనం. అందరూ ఈ అమ్మాయిలాగాను వీళ్ళ పేరెంట్స్ లాగా బకరాల్లాగా దొరకరు. ఓకే పెళ్ళైపోయిందిగా చేసేద్దామని. లీగాలిటీ తెలిసినోడు ఎవడన్నా కానీ ముందు కేసే ఫైల్ చేస్తాడు. అరెస్ట్ అయ్యి 2 months 3 months జైల్లో ఉన్నా కూడా ఆ కేసు చాలా పెద్ద పనిష్మెంట్తో కూడిన కేసు. దయచేసి 1కి 10 సార్లు చెప్తున్నా, మైనర్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు, మైనర్ అమ్మాయిలను టచ్ చేయొద్దు, మైనర్ అమ్మాయిలతో కంటిన్యూ అవ్వద్దు. మేజర్ అయినాక ఏంటి మంచి చెడు తర్వాత ఆలోచించుకుంది. ఎందుకంటే కొంత మీకు కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి. 2 ఆ రోజు మీరు ఆ కేసు పెట్టుంటే చాలా బాగుండేది నాన్న. ఇప్పుడైనా నువ్వు కాపురం నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నించవు. నువ్వు బాగున్నావు. ఆ అమ్మాయి ఆంటీ అనే అమ్మాయి ఇంకా ఉంది. సో ఆయన ఆల్రెడీ అక్కడ అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు. మందు మాకులో ఉంటే నువ్వే పెట్టేదాని ఒక సొంత భర్త కంటే ఎక్కువ. అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. వీడు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న పని. నిన్ను అట్లా బబ్లికము నమిలి వదిలేసినట్టు వదిలేశాడు. 2 పిల్లల్ని కనేసి ఇంక ఏదో ఇక హడావుడిగా లైఫ్ అంతా అయిపోయింది నీ దగ్గర. పెద్దగా కొత్తగా ఏమి అనిపించట్లా. అక్కడ ఆవిడ ఫ్రెష్గా రెడీ అయ్యి చక్కగా వాళ్ళ ఫోటోలు వాళ్ళని చూసావుగా ఎలా ఉన్నారు. ఎన్నిసార్లు కట్ చేస్తావు? 3 సార్లు 4 సార్లు నువ్వు ప్రయత్నించావు నీ వాల్యూ తెలియజేయడానికి. అయినా కూడా అక్కడక్కడే తిరిగి వస్తున్నాడు. నీకున్నవి 2 ఆప్షన్స్. మీ అత్త మామ డోర్ ఓపెన్ చేసే ఉంచారు, అమ్మ వస్తే రా కాపురానికి అని. ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ మార్చడం మాయలు మంత్రాలతో కుదరదు, ట్రీట్మెంట్లతోటి కుదరదు. అతనికి భార్య పిల్లల మీద ప్రేమ ఉండాలి. నీ మీద లేకపోయినా 2 పిల్లలు ఉన్నారుగా. బేసిక్ సెన్స్ ఒక ఎవరైనా తల్లి అయినా తండ్రి అయినా పిల్లల్ని అయితే ఇష్టపడతారు. తల్లి పిల్లల్ని ఇష్టపడనంత క్రూయాలిటీ ఎవరికి ఉండదు. కానీ ఈ వ్యక్తి పిల్లల్ని కూడా ఇష్టపడట్లే. ఇంత ఫోర్సిబుల్గా నీతో ఉంచాల్సి వస్తే ఏం జరిగిద్దో తెలుసా? ఏం పెడతాడో తెలియదు. ఈ మధ్య ఉత్తిన మంటలు జరుగుతున్నాయి, కొత్త పద్ధతులు ఎత్తుకుతున్నారు అన్నిటిలోనూ. ఫోర్సిబుల్గా కాపురం చేయించటం అంటే కొంత డేంజర్తో కూడిన వ్యవహారం. అది నువ్వు ఇప్పటికి 3-4 సార్లు చేసావు. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన పరిగెత్తుకొస్తాడని ఏమీ లేదు. పారిపోతాడు, ఇంకా దూరం వెళ్ళిపోతాడు. ఆల్రెడీ మీకు ఎక్కడో అక్కడ ఇన్స్టాగ్రామ్లోనూ దేంట్లోనూ దొరుకుతున్నాడు. అలా ఉన్న ఆ కాస్త దారాన్ని మీరు దేని ద్వారా పట్టుకోగలరు? లీగాలిటీ ద్వారా పట్టుకోగలరు. మేము ఈ స్టేజ్ మీద మీకు ఇచ్చే హామీ ఏంటి? మీ లీగాలిటీ మీకు తెలియజేయడం, లీగల్ సపోర్టు. మీ కేసులో నేను లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా 100% ప్రయత్నిస్తాను. ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొసీడింగ్స్ అవి కొన్ని ఉన్నాయి. మా తరపున ఆ రిప్రజెంటేటివ్ నెంబర్ ఇస్తాను. మీ ఏరియాలో వాళ్ళు మీకు కేసు సర్వీస్ చేసి పెడతారు. అర్థమవుతుందా? ఏంటి లీగాలిటీ, ఏం చేయాలి మేడం? మీకు 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి
మీకు ఇప్పటికీ కాపురం చేసే ఉద్దేశం ఉంటే వెళ్ళి మీ అత్త మామ దగ్గర ఉండాలి. మీ అత్త మామ దగ్గర మీరు ఉన్నారనుకోండి, 2 ఏళ్ళు తిరుగుతాడో, సంవత్సరం తిరుగుతాడో, ఆ అమ్మాయి దగ్గర తిరిగి సొంత లవ్వర్నే వదిలేసిన వాడు ఆవిడతో ఎంతకాలం ఉంటాడు? ఆవిడ ఎవరో ఒకటి పట్టుకునేదాకా ఈయనకు మోజు తిరిగిద్ది, ఈయన వెనక్కి వస్తాడు. నీ మీద ప్రేమ కంటే పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఒక ఎఫెక్షన్ అయితే 100% ప్రతి మగాడికి ఉంటుంది తల్లి. అదేమన్నా నీ కాపురం నిలబడటానికి ఒక ఛాన్స్. ఓకేనా? కానీ ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒకటి, మీ అత్త మామ మీకు అంత పెద్దగా నచ్చరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చాకరీ చేసుకుంటూ మీ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ సొసైటీకి నేను సతీ సావిత్రిని అని చెప్పుకోవడానికి ఈ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇది నీకు ఓకే అనుకుంటే మీ అత్త మామతో మాట్లాడతాం, అమ్మ రమ్మానండి ఆవిడ అంటారు, వెళ్ళి అక్కడ ఉండొచ్చు. దీనికి నీకు ఓకే అనుకుంటే ఈ అయ్యేలోపు ఒకసారి ఆలోచించుకొని నేను మాట్లాడతాను. రెండో ఆప్షన్ లీగల్గా. మీ కేసులో అయితే నేను దీనికే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పర్ఫెక్ట్ ఇప్పటికైనా నువ్వు మైనర్ మ్యారేజ్ చేసుకున్నావనే పాయింట్ని గట్టిగా వాడుకునే కేసు ఇది. ఇద్దరు పిల్లలకి నీకు మెయింటెనెన్స్ వసూలు చేసే కేసు. అన్నిట్లోనూ అరెస్ట్ వారెంట్లు వస్తాయి. అర్థమవుతుంది? మిగతా ఏ కేసులోనూ ఒకవేళ నువ్వు మేజర్ అయ్యి ఉంటే పెళ్లి చేసుకుంటే ఏ కేసులోనూ అరెస్ట్ వారెంట్లు లేవు. ఇప్పుడు అతనితో అక్రమ సంబంధం, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా అతను, అది కూడా లీగల్గా ఎవడు పట్టించుకోవట్లే. అర్థమవుతుంది? సెకండ్ మ్యారేజ్ అయితేనే సీరియస్గా పట్టించుకుంటున్నారు తప్ప. కానీ నీ కేసులో బంపర్ ఆఫర్స్ ఇంకా అలాగే ఉన్నాయి. మైనర్ మ్యారేజ్ చేసుకున్నాడు, మైనర్గా ఉండగానే ఒక బాబుని కన్నాడు, 3 ఇద్దరు పిల్లల్ని భార్యని వదిలేసి గాలికి తిరుగుతున్నాడు. అతను మెయింటెనెన్స్ కట్టకపోతే అరెస్ట్ వారెంట్లు వస్తాయి. మీ అత్తామామ కూడా జైలుకి వెళ్ళే కేసు. కొడుకుని సక్రమంగా పెంచకపోతే ఎలాగే ఉంటుందని తెలియాలిగా వాళ్ళకు కూడా. నీ పవర్స్ను నువ్వు ఇంకా ఎందుకు ఇది చేస్తున్నావు? వస్తే అప్పుడే వస్తాడు కాళ్ళు పట్టుకొని. అంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్తేనేగా వచ్చాడు. ఇప్పుడైనా అలా వెళితేనే అతను నీ కాళ్ళు పట్టుకొని బతులాడి ఇంకొకసారి చెయ్యను అని రాసి ఇవ్వడము. సో కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ తెలుసుకున్నానా? లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. ఒకవేళ అక్కడ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. నేను మా రిప్రజెంటేటివ్ నెంబర్ ఒకటి ఇస్తాను, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అబ్బాయి అమ్మ నాన్న మిగతా ఇద్దరు ఎవరో ఉన్నారుగా, మరిది ఆడబడుచు, వీళ్ళు వాళ్ళతో కలిసి కాపురం చేసావు కాబట్టి అందరి మీద కేసు పెట్టు. ఆవిడ మీద కూడా, ఆవిడ మీద అక్రమ సంబంధం అని కేసు పెడితే ఎంటర్టైన్ అవ్వదు. ఆవిడతో అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆవిడ చెప్పినట్టు వింటున్నాడు. ఓకేనా? ఇలా అందరి మీద నువ్వు కేసు పెడితే వాళ్ళని పిలిపిస్తారు, ట్రేస్ అవుట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో మళ్ళీ రాసిస్తాను అంటే యాక్సెప్ట్ చేయకు, టైం తీసుకో. ఎందుకంటే ఆడు గబగబా రాసి ఇచ్చిన పేపర్లకి వాల్యూనే లేకుండా ఉంది ఇక్కడ. అతను రియలైజ్ అవ్వకుండా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోకుండా ఆ అమ్మాయితో మనకి రాసి ఇవ్వాలి. ఆ అమ్మాయి ఇంకొకసారి మీ ఆయనతో మాట్లాడితే నా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని ఆవిడ రాసిస్తే ఇంకో ఛాన్స్ ఇద్దు. కానీ ఎందుకంటే తుమ్మితే ఊడిపోయి ముక్కును ఎన్నిసార్లు తీసుకున్నా వేస్టే కదా. ప్రతిసారి పోలీస్ స్టేషన్లు, ప్రతిసారి సర్వీసులు దొరకవుగా. కొన్ని రోజులకు పోలీసులు కూడా వెక్స్ అయిపోతారు. నీకు ఇదే పని అమ్మ, నీ కాపురం నిలబెట్టడే పని, ఇంకా 20 మంది ఉన్నారు రోజుకి, ఎవరో ఒకరు కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. మన కేసు ప్రతిసారి అంత హీట్గా తీసుకోరు. అర్థమవుతుందో? వెళ్ళామా, కంప్లైంట్ ఇచ్చామా, కేసు ఎఫ్ఐఆర్ చేసుకోమ్మా అంటారు. అర్థమవుతుంది? సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని, ఆ స్టేజ్లో నిజంగా అతను యాక్సెప్ట్ చేస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి, అంతకైతే సిట్టింగ్ పెట్టి కౌన్సిలింగ్ ఇద్దాం. ఏం లేదు, నేను ఆ అమ్మాయితో రాయించనండి అదండి అన్నాడు. సరే, ప్రాపర్గానే రాయించుకోవాలనుకుంటే నీకు నచ్చినట్టుగా అగ్రిమెంట్ రాయించుకో, ఒక ఛాన్స్ ఇవ్వు. మీ అత్త మామ అందరూ హామీ ఉండాలి. ప్రతిసారి నువ్వు వెళ్ళి తీసుకురావడం కాదు. ఈసారి అతను అట్లా వెళ్ళిపోతే మీ అత్త మామ దగ్గరుండి అతన్ని తీసుకొచ్చి నీకు అంటగట్టాలి, నీతో కాపురం చేయించాలి. మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి ఇంట్లో. ఒకవేళ యాక్సెప్ట్ చేయలే, ఏం చేసుకుంటావు చేసుకో, నేను చావనన్నా చేస్తాను, జైలుకన్నా వెళ్తాను అంటున్నాడు కదా. అనటం వేరు, ప్రాక్టికల్గా వేరు తల్లి. నీకు అయ్యేది, ఒకవేళ లీగల్గా నువ్వు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకున్నా నీకు అయ్యే ఖర్చు ₹1 ఉంటే వాళ్ళకి ₹4, ₹5 ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఈ కేసులు అంత స్ట్రాంగ్. అతను జైలుకి వెళ్తాడు, వెళితే నన్ను వదిలేస్తాడు అనేది మర్చిపోయి. ఎందుకంటే నువ్వు డైవర్స్ ఇవ్వకుండా, నీకు 2 పిల్లలు ఉన్నారు, కోర్టు 100% ఇతనికి ఈ కేసులో డైవర్స్ ఇవ్వదు. అతను డైవర్స్ కేసు వేసినా ఇవ్వదు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని, పోలీస్ స్టేషన్ కేసు కుదిరితే 50-50 ఛాన్సెస్ ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తావు, లేకపోతే లేదు. లేదు అనుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, కాపురానికి తీసుకెళ్ళమనే కేసు. మేడం ఇవన్నీ మేము ఎక్కడ వేసుకోవాలండి అంటే, ఆయన కోసం తిరిగి లేచి వెళ్ళిపోయావుగా, మరి దానికి తగ్గ పనిష్మెంట్లు నువ్వు కూడా పడాలిగా. అదే లీగల్గా తిరగడం. అతన్ని నువ్వు పనిష్ చేయాలంటే నువ్వు నీ దగ్గర ఉన్న లీగల్ హక్కుల్ని వాడుకోవాల్సిందే. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒక 4-5 కేసుల్ని మిక్సీలో వేస్తే ఒక కేసు కింద లెక్క. నువ్వు అందులోనే మెయింటెనెన్స్ అడగొచ్చు, అందులోనే కాపురానికి తీసుకెళ్ళమని అడగొచ్చు, అందులోనే ఫ్రీ లీగల్ ఎయిడ్ అడగొచ్చు, అంటే లాయర్ని, గవర్నమెంట్ లాయర్ని పెట్టండి అని. ఓకేనా? అందులోనే నష్టపరిహారం అడగొచ్చు.
ఇప్పుడు మీ అత్తగారింట్లో ఉంటావా ఉండవా నీ ఇష్టం. ఉంటే ఇవేమీ వేయడానికి ఉండదు. ఆయన వచ్చిన రోజుకే వస్తాడు. నువ్వు ఏదైనా జాబ్ చూసుకొని పిల్లల్ని మీ అత్తగారిని చూడమని చెప్పి వచ్చి సాయంత్రం చూసుకుంటూ అట్లా నడిపించుకోవడం. ఇలాంటి లైఫ్ స్టైల్ నీకు ఓకే అయితే మీ అత్తమ్మ వాళ్ళతో మాట్లాడతాం. లేదు మేడం లీగల్గానే వెళతాను అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్లో లీగల్గా వెళ్దురు. మీకు ఎవరైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయండి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం ఇన్ కేస్ కలిస్తే. ఎందుకంటే లీగల్గా దిగిపోవడానికి ముందు నువ్వు రియలైజ్ అవ్వాలి కాబట్టి నీతో మాట్లాడుతున్నానమ్మా. ఎందుకంటే మీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. ఈ స్టేజ్లో యాక్సెప్ట్ చేయనా నేను యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నా. కరెక్ట్ కాదు. ప్రతిసారి నువ్వు లేకపోతే లైఫ్ లేదో దేబరిస్తున్నట్టు ఉండడం వల్ల నీ వాల్యూనే తెలియట్లేదు అతనికి. నీకున్న లీగల్ హక్కుల ద్వారా ఛాన్స్ ఇవ్వు. కొంచెం బ్రీతింగ్ టైం తీసుకో. వెళ్ళాడా వచ్చాడా ఇదే కాదుగా. వేసేసుకుంటే కాపురం పోతుందంటే అసలు నువ్వు ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నా ఆయన ఏమి రాడు. నీ లీగల్ హక్కులు నువ్వు ఎప్పుడు కూడా క్రైమ్ జరిగినప్పుడు దెబ్బలు కొట్టినప్పుడు మీరు 100కి డైల్ చేసేవి ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్ ఎవిడెన్స్ తోటి ఉంటాయి. సో ధైర్యంగా ఉండు. నీకు మేము లీగల్ సపోర్ట్ అయితే 100% చేయగలుగుతాం. మీరు ఎవరైనా అడ్వకేట్ ఉంటే చూడండి, లేకపోతే నాకు ఫోన్ చేసిన సపోర్ట్ చేస్తా. ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం. వీడిని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే నేను కౌన్సిలింగ్కి పిలవడానికో ఏదో ఒకటి చేస్తాను. లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే లీగల్గా వెళ్ళినాను. సరేనా? కాల్ చేయండి. హలో శివ గారు, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఎవరో బిజీగా ఉన్నట్లున్నారు, ఒక 2 minutes ఖాళీ అవ్వండి సార్. మీ వైఫ్ మా దగ్గరకు వచ్చారు. మా హస్బెండ్ నాకు కావాలంటే ఆయన లేకపోతే నేను బతకలేను, నేను పిల్లలు రోడ్డు మీద ఉన్నాము, ఇలా పెళ్లి చేసుకున్నాం, ఇది పరిస్థితి అని. అంత కావాలని పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎందుకు వదిలేశారు శివ? మేడం ఆమె పిచ్చి పనులు చేస్తే ఎవరు ఊరుకుంటారు మేడం? ఆమె పిచ్చి పనులు చేసుకుంటే మొత్తం మళ్ళీ ఇప్పుడు రివర్స్ నా మీద మాట్లాడుతుంది. ఏం పిచ్చి పనులు నాన్న చెప్పండి. పోనీ మీరు వస్తానంటే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాను. ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అది ఎంత డేంజర్ నాన్న. రేపు పొద్దుట కేసులు వేస్తే ఇప్పుడు ఆవిడ ఇంతవరకు ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా, సరిపోయింది. నా దగ్గరకు వచ్చారు కాబట్టి లేదమ్మా కాపురం నిలబెట్టుకోండి, ఆ అబ్బాయి ఏం చేశాడు ఏంటో అంటే ఎవరో ఆంటీ నెంబరును మీది చూపిస్తున్నారు. ఇవి 3 సంవత్సరాల్లో ఒక అమ్మాయిని లవ్ చేసి 2 పిల్లలకి అనేసి మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తావా? ఈవిడ చేసే మిస్టేక్స్ ఏంటి నాన్న చెప్పండి. ఆమె చేసిన మిస్టేక్ ఆమె అడగను మేడం. ఆవిడ చెప్పింది, ఆవిడేం చెప్తుంది? ఇప్పుడు నీ గురించి ఆవిడ చెప్తుంది, ఆవిడ గురించి నువ్వు చెప్పాలా? ఇప్పుడు నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే అమ్మాయికి మిస్టేక్స్ లేనట్టే అవుతుంది కదమ్మా. మేడం నువ్వు చెప్పలేకపోతే తన దగ్గర ఏమి మిస్టేక్స్ లేనట్టే. ఆవిడ గురించి ఆవిడ నెగిటివ్ ఎందుకు చెప్పుకుంటుంది? నువ్వు చెప్పు. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు అది అయిపోయింది. నేను మొత్తంగా ఉందామని నేను ఊరుకున్నా మేడం. నేను డ్యూటీకి వెళ్ళిపోతా, నాకు తెలియదు నేను ఎప్పుడు పోతానో ఎప్పుడు వస్తానో నాకు తెలుసు. ఆమె ఇంట్లో ఫోన్ మాట్లాడడం ఆల్రెడీ ఇట్లా చేస్తుందని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన. అయినా మళ్ళీ రిటర్న్ మళ్ళీ నాకే ఇప్పుడు రివర్స్ నన్ను అంటారు ఇప్పుడు వాళ్ళు. సరే ఇప్పుడు అవన్నీ వదిలేద్దాం. ఆ అమ్మాయివి నీవి మీ ఇద్దరు కలిసి ఉండండి. నువ్వు లేకపోతే అమ్మాయి బతకలేనంటుంది. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తుంది? నువ్వు లేకపోవడం వల్ల. ఇల్లు దూకేసి బయటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులు కాదని పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఉన్న మోజు 3 సంవత్సరాల్లో తీరిపోద్దా? నీ పిల్లల్ని ఎవరు పెంచాలయ్యా? చెప్పాలి శివ. చెప్పండి మేడం. ఏం చేద్దాం చెప్పు. నువ్వు ఎట్లా అంటే అట్లా నాన్న. నేనే అసలు జెంట్స్ ఫేవర్ గా మాట్లాడతా, మరి నీ కేసులో మనకు జెంట్స్ కి మైనస్ గా అనిపిస్తుంది. ఎట్లా చేసిందే తెంగర పని. పోనీ ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేస్తుంటే నాన్న 2 years ఆగు, ఎందుకు మనకి తలనొప్పి అనేదాన్ని. వెంటనే పిల్లల్ని కనేసావు మగాడమని ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళేమో అనాథల్లాగా బయటపడేసావు. అది ఎంత పాపం. నీకు పుట్టిన పిల్లలు తండ్రి బతుకుండి కూడా లేనట్టు బతకాలా? చెప్పు నాన్న, ఏం చేద్దాం చెప్పు. నువ్వు ఎట్లా అంటే అట్లా. ఈవిడ మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఇప్పుడు మేమేదో ఈవిడికి హామీలు ఇచ్చేసి ఫోన్లేమ్మా మేము లీగల్ గా దిగుతామంటే రమ్య గారు లీగల్ గా దిగితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అవసరమా? పోలీస్ స్టేషన్ లో మొన్న ఏదో లెటర్ రాసి ఇచ్చారు, ఇక నుంచి బాగా ఉంటానండి అని. ఈ అమ్మాయి వైపు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను మారుస్తాను. ఆ అమ్మాయిని వచ్చి కాపురానికి రానా? ఇవాళ రేపు ఎప్పుడు వస్తావు? ఎక్కడున్నావు? పోలీసులు మేము దిగితే బాగుండదు కదా. కుర్రాడు మంచి పిల్లాడు, ఎక్కడో తెంగర పని జరిగింది. ఆ అమ్మాయిని కట్ చేసుకుని నీ సొంత భార్య నీ సొంత పిల్లలు మీ అమ్మా నాన్న కోట్ల చుట్టూ తిరగాల? జైలు కన్నా వెళ్తాను అండి అంటున్నావంట. వెళ్తే బాగుంటుందా? పెళ్లిళ్ళు చేసుకునేది జైలుకి వెళ్ళడానికా? మరి అమ్మ మేడం నాకు ఊర్లో నాకు ఎంత మర్యాద ఉంటుంది. కనీసం నాకంటూ వదిలే కనీసం అమ్మ వాళ్ళకన్నా ఉండాలి కదా నాకు. సరే ఉంచుదాం. ఆవిడ మిస్టేక్స్ ఏంటి అవన్నీ కూర్చొని మాట్లాడదాం. నువ్వు వచ్చే అమ్మాయితో ఒక 1 month కాపురం చేసి ఏదైనా తేడాలు ఉంటే నా దగ్గరికి రండి, నేను మాట్లాడతాను. ఓ సిస్టర్ గా నీ వైపునే మాట్లాడతాను నేను. అసలు ఆ అమ్మాయి కూడా ఓటే నీకే వేస్తా.
తేడాలు ఏం లేదు మేడం, అసలు నా మీద నాకే అసలు లేదు. నేనే సూసైడ్ చేసుకుందామని నేనే ఆలోచించాను. పోలీనేలానా ఇక ఆ పనుల మీద ఉండి అయితే మీరు ఇక్కడ లీగల్ గా అమ్మాయి ప్రొసీడ్ అవుతుంది. నువ్వు ఉన్న ఆప్షన్స్ కి నిన్ను ప్రొటెక్ట్ చేద్దామని నేను చూస్తున్నా. మీ ఆవిడ బ్లాక్మెయిల్ చేసి నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లల్ని నేను అనాథాశ్రమాల్లో వెయ్యండి. మరి నువ్వు సూసైడ్ చేసుకుంటానని ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటే మీ ఇద్దరిని బతికించడమే మా పనే. మీ ప్రాణాల గురించి మీకు వాల్యూ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీ అమ్మా నాన్న గురించి నీకు అంత పొడుచుకొచ్చిందే, నీ పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న గురించి రాదా? వస్తుంది మేడం, ఎందుకు రాదు? మరి నన్ను అంతగానే ఎందుకు ఇసుకించాలా మేడం? నేను ఇప్పుడు సరే కాదులేదు సరిపోయిందని మొత్తం మొన్న ఆమెతో ఓకే ఉండి మంచిగా వాళ్ళ ఇంటికి పంపిస్తే మా అమ్మ వాళ్ళు పంపించిన పోవడమే వాళ్ళ ఇంట్లో అట్లా చేశాను ఇట్లా చేసిన అని పోయిన రోజే కూర్చున్న రోజు ఇట్లా కూర్చున్న అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. నాకు ఎంత బాధ ఉంటది మేడం మరి అప్పుడు. సరేనా, అవి చిన్న విషయాలు కదా, వాటికి కౌన్సిలింగ్ ఇద్దాం. ఆ పిల్ల వయసు చిన్నది, నువ్వు ఇంకా బయట సొసైటీని చూసావు, జనాలు ఏంటి అని, అవన్నీ నీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ కదా, నువ్వు కొంచెం జాగ్రత్త పడాలా. లేకపోతే అమ్మాయితో మిస్టేక్స్ ఉంటే గబుకుని ఏమన్నా కౌన్సిలింగ్ సెంటర్లకో వేటుకో తీసుకెళ్ళాలి. లేకపోతే మళ్ళా పెద్దోళ్ళు ఎవరు, నా నెంబర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా. గబుకుని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అమ్మాయిని పిలిచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఉంది కానీ ఫస్ట్ ఆ అమ్మాయి చేసింది కదా. సరేనా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు శివ. మీరు ఎట్లా అంటే అట్లా, ఎందుకు కోర్టుల చుట్టూ వద్దు నాన్న ఇవన్నీ, ఇవేంటి పెద్ద కేసులు కదా. నా మీద నాకైతే ఆశ లేదు మేడం, ప్రామిస్ చెప్తాను. నేను కూడా ఒక అడ్వకేట్ డ్రైవర్నే మేడం. నేను మన ఫార్మల్ మైన్స్ డైరెక్టర్ డ్రైవర్ నే, సార్ కూడా లా చదివిండు, సార్ దగ్గర ఉన్నా. అయితే ఇప్పుడు ఆడ కూడా నాకు చాలా అంటే చాలా గలీజుగా సారు, అసలు సారు నాకు ఎంత నమ్మకమో సార్ దగ్గర కూడా నాకు మర్యాద తీసిపోయింది మేడం. అట్లాంటి చోట అసలు నాకు ఇప్పుడు నేను ఉండాలంటే నాకే ఇవన్నీ మీరు చిల్లరగా ఒక్క నిమిషం చెప్తున్నా, ఇవన్నీ చిల్లరగా పెద్దది చేసేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఏదో అద్భుతాలు జరిగిపోతే పాత విషయాలు ఇద్దరు మాట్లాడుకోవడం దండగా. నువ్వు అలా చేయడం వల్ల అమ్మాయి భర్తను కాపాడుకోవడానికి ఎంత దూరం అన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అమ్మాయి భర్తను కాపాడుకోవడానికి ఎంత దూరం అన్నా వెళ్తుంది. ఈ స్టేజ్ లో నా దాకా వచ్చినప్పుడు ఏమన్నా చేసుకోండి మేడం అంటున్నావు. నేను ఎంత ఇదిగా మాట్లాడుతున్నా కూడా లేదు మేడం, ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు హామీ ఉండండి మేడం, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే నేను ఏదైనా మాట్లాడతా. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడమో తిట్టడమో ఏదో ఒకటి చేయొచ్చు. నువ్వేమో మళ్ళీ అంతా మాట్లాడుతున్నావు, క్లైమాక్స్ లో మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం నేను ఏదైనా చేసుకుంటాను అంటున్నావు. యూజ్ ఏముంది నేను మాట్లాడడం వల్ల? ఇంకా నీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దామని నా కోరిక, మీ ఇద్దరు గురించి కూడా కాదు నాకు. పిల్లల్ని మా పేరెంట్స్ చెప్తాను మేడం, మా పేరెంట్స్ కు చెప్పి నేను సూసైడ్ చేసుకుంటాను. నేను ప్రామిస్ చెప్తున్నా మేడం, నా మీద అసలు నాకే అసలు మా అమ్మకే చెప్పేసిన. నీకు సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ కావాలన్నా ఒక్క నిమిషం నాన్న, నీకు సూసైడ్ అటెంప్ట్స్ ఉంటే మీ ఆవిడకి ఉన్న మీ ఇద్దరికి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. సూసైడ్ అనేది ఇక్కడ పరిష్కారం కాదు, ఇది రాంగ్ కూడా. ఎందుకు ఈ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరిద్దరూ నాకు అర్థం కావట్లా. మీ ఇద్దరిని తీసుకెళ్లి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? కాదు మేడం, నాకు ప్రామిస్ చెప్తాను, నేను బ్లాక్ మెయిల్ చేయకొచ్చిన. నేను ఏంటంటే నాకు మర్యాద పోయింది మేడం, ఊర్లో మర్యాద పోయింది. నేను ఇక్కడ హైదరాబాద్ గోంగూర మర్యాద 2 రోజులు అందరిని భోజనాలు పిలిస్తే వాళ్ళే బాగా వచ్చి అబ్బా సూపర్ అంటారు. కానీ ఆగు, నీకు కౌన్సిలింగ్ కావాలి కానీ కౌన్సిలింగ్ లో మాట్లాడుకుందా నాన్న. ఇప్పుడేం టెన్షన్ పడకండి మీరు, సరేనా? ఓ జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? అతనితో నేను ఇంకో గంట మాట్లాడినా కూడా ఇదే మాట్లాడతాడు, అర్థమవుతుందా? ఆయనకి వద్దు. ఎప్పటి వరకు ఈ అమ్మాయి కేసులు వేయదు, నేనే సూసైడ్ చేసుకుంటాను అంటే భయపడిపోయి ఆగిపోద్ది. ఉంటే మా అమ్మ నాన్న దగ్గర ఉంటుంది, లేకపోతే ఏం చేసుకుంటుందో చేసుకునేది, లేకపోతే ఏమీ చెయ్యదు. ఎందుకంటే నేను ఇష్టం కాబట్టి. అతనికి కొంత బ్రీతింగ్ టైం కావాలి. ఎవరో ఈ మధ్య లా చేసిన ఒక ఆయన దగ్గర ఏదో పని చేస్తున్నాడంటే పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ లా తెలియపోయినా కూడా ఏ యూట్యూబ్ కొట్టినా కూడా ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది అర్థమవుతుంది. మీ హస్బెండ్ సూసైడ్ చేసుకుంటాడా చేసుకోడా అనేది పక్కన పెడితే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వండి. మీ హక్కులు మీరు వాడుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినాక నీకు ఫోన్ చేస్తాడమ్మా. అతను చెప్తున్న రీజన్స్ చాలా సిల్లీ రీజన్స్. 1 నా పరువు పోయింది, 2 మా ఆఫీసర్ దగ్గర పరువు పోయింది, 3 వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న నాకు రెస్పెక్ట్ ఇవ్వాల. శివ మీకు చెప్తున్నాను వినండి, ఖచ్చితంగా ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక అమ్మాయికి భర్తే దేవుడు. ఇష్టపడి పెళ్లి చేసుకొని జీవితము ఈలోపు 2 పిల్లలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒక ఆడపిల్లకి చాలా తేడాగా ఉంటుంది. అలాంటప్పుడే అపురూపంగా చూసుకోవడానికి అత్త మామలకో హస్బెండ్కో ఆ ఫీలింగ్స్ పెద్దగా తెలియవు కాబట్టి తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తారు. అక్కడ కాస్త రిలాక్స్గా, ఎందుకంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఉన్న ఇల్లు కాబట్టి అక్కడ ఎంత బీదగా ఉన్నా ఏమీ ఫెసిలిటీస్ లేకపోయినా హాయిగా డెలివరీలు అవుతాయి, ఆరోగ్యం కూడా హాయిగా రికవరీ అవుతుందని అంతే. సో ఇక్కడ పరువు తీసేసి భర్త తన దేవుడే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంటే తట్టుకోవడం కష్టం. మీ ఆవిడకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం తక్కువే ఉన్నాయి, ఎందుకంటే చిన్నపిల్ల. అలాంటి పిల్లని ట్రాప్ చేసేసావుగా ఫాస్ట్గా.
నీ ఇద్దరు పిల్లలు అనాథలాగా బతకడానికి మీరిద్దరూ బాగా ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం మేము బతకాలి, వాళ్ళ కోసం మేము మారాలి, వాళ్ళ కోసం మేము అడ్జస్ట్ అవ్వాలని ఒక లక్షణం కనిపిలా మీతో నేను ఎంతసేపు మాట్లాడిన దాంట్లో. ఎవడి క్లాస్ ఇదంతా? ఎవరు మీరు సూసైడ్ చేసుకుంటే ఎవరి క్లాస్? మీ అమ్మ నాన్న ఏడుస్తారు, నీ పిల్లలు ఏడుస్తారు, నీ భార్య ఏడుస్తుంది, దులిపేస్తారు, సంవత్సరానికి భోజనాలు పెడతారు, అంతకుమించి ఏముండదు. పెద్ద బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకునే అంత స్టోరీ కాదు. నువ్వైనా అంతేనమ్మా, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? ఎవడి క్లాసు? మీరు చచ్చిపోతే మీ అమ్మ నాన్న క్లాసు, మీ పిల్లల క్లాసు. అనాథల్లాగా పెరిగితే ఎలా ఉంటుందో తెలుసా? మీకు అందరూ ఉండేసరికి తెలియట్లా మనుషుల వాల్యూ అనేది. ఆ అబ్బాయి కావాలి అంటున్నారు, వచ్చినప్పుడు వాడిని పట్టుకుని తిడుతున్నారు. నువ్వే కదా కావాలనుకున్నావు, అక్రమ సంబంధం నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది, అయినా కావాలనుకున్నప్పుడు కొంచెం లౌక్యం ప్రదర్శించాలా, ప్రేమించుకొని మార్చుకోవాలా. ఇలాగే ఉండాలండి అంటే ఉండరు కదా. ఇప్పుడు ఆయన ముదిరిపోయాడు, ఇక మీకున్న ఆప్షన్స్ వస్తే మీ లీగాలిటీ ప్రకారం ఆయన మారి వస్తాడు. దానికి పూర్తిగా వాడుకో, కొంచెం టైం పడుతుంది. అతని సూసైడ్ అటెంప్ట్స్ ఇవి చేసుకునే టైప్ ఏం కాదమ్మా, ఎందుకంటే తల్లిదండ్రులు అంటే బాగా ఇష్టం చూపిస్తున్నాడు. సో ఉంటే మీ అత్త మామల దగ్గరికి వెళ్ళు, లేదా లీగల్గా వెళ్ళండి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం మీకు. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.